వీటికి ఏమైంది డాక్టర్? అమ్నీషియా. ఈ అబ్బాయి తలకి బాగా దెబ్బ తగలడం వల్ల తన గతాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు వీడొక బ్లాంక్ క్యాసెట్. మీరేం రికార్డ్ చేస్తారో అదే రికార్డ్ అవుతుంది. అంటే వీడికి ఇక గతం గుర్తుకు రాదా? ఛాన్సెస్ తక్కువే. ఎక్కడైనా బయటకు వెళ్ళి ఆల్రెడీ చూసిన విషయాన్ని చూస్తే ఒకవేళ గుర్తుకు రావచ్చు. అలాగా, ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మీరు వెళ్ళండి. వీడెక్కడికి వెళ్ళడు. ముందు ఆటే. తమ్ముడే పేకాటే ముందుగా డబ్బులు ఇస్తే ఆట లేకపోతే టాటా తెస్తా ఉండు. రైట్ ఇరా. అమ్మేంద్రా అమ్మ. వాడి దగ్గర నుంచి వాడు అమ్మని విడతీస్తావా? ఇదిగో ఇది నేను. ఏంటమ్మా? రారా నా బంగారం, ఎందుకు భయపడుతున్నావు? నేను మంచోణ్ణి. రారా, నేనెవరినో కాదు, నీ మావయ్యని. రా. ఈ మావయ్య ఈ చెట్టోళ్ళ నుంచి నిన్ను కాపాడతాడు. దా దా దా. ఇవ్వకపోతే, నీ డబ్బులు నీకు తిరిగి ఇవ్వకపోతే ఏం పీకుతావు? నా దగ్గర డబ్బులు తీసుకునే కదండి మీరు ఎమ్మెల్యే అయ్యారు. రైట్. కానీ రాంగేంటి తెలుసా? ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే క్యారెక్టర్ నాది అని నువ్వు తెలుసుకోలేకపోవటం. ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా నీ డబ్బు తిరిగి అట్ట ఇస్తాననుకున్నావు. అప్పిచ్చోడా. అమ్మని అమ్మ, ఇన్నాళ్ళకి మనోడు కరెక్ట్ దొరికాడు. టైం రైటే, కానీ రాంగ్ ఏంటంటే పార్టీ రేపు కాదు, ఇవాళే. ఓకే, వెరీ మచ్. అక్కడ కూర్చునే టిఫిన్ చేయండి. ఏంటి నువ్వు ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇంట్రెస్ట్ వద్దు, అసలైనా ఇస్తావేమోనని. ఏంటన్నా ఇంట్రెస్ట్ వద్దా? అసలు నీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ నాకు ఉండాలి కదా. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. తలకి రంగేసుకు తిరగడం కాదు, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. గోడకు కొట్టిన బంతి తిరిగి వస్తుంది కానీ సున్నం తిరిగి వస్తా రాదు. చల్ చల్. నిన్న గెలిచి అప్పుడే ఎంత డెవలప్ అయ్యాడన్నా. ముందు AK-47 చెప్పేది విను. ఇంకా మన డబ్బులు అవ్వడం వేస్ట్. వాడి చేతిలో పవర్ ఉంది. దానికన్నా పెద్ద పవర్ నా దగ్గర ఉంది. ఏ అస్త్రమో పని చెయ్యకపోతే బ్రహ్మాస్త్రం పనిచేస్తుంది. నా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తా. పార్టీ ఎక్కడన్నాడు తెలీదనా? కనుక్కోనా? నువ్వే కావాలి. ఏంటి బంగారం ఆగిపోయా? అసలు కథ ఇప్పటి నుంచే మొదలవుతుంది. నువ్వే మొదలెట్టా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రాణం కావాలనుకునే వాళ్ళు వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి. లేదు మా ఎమ్మెల్యే ప్రాణం కాపాడే తీరుతామనుకుంటే ఇక్కడే ఉండొచ్చు. ఏం చూసుకున్నారా రెచ్చిపోతున్నావు? మా ఎమ్మెల్యే కోసం ప్రాణాలనే ఇస్తాం. అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నాన్న,
వాళ్ళందరూ చెడ్డోళ్ళే. చంపే చంపే ఆ కుక్కల్ని. రుద్ర నీ డబ్బులు ఇచ్చేస్తా నన్ను కొట్టదని చెప్పు. రుద్ర ఇంకా కొట్టాడనుకో ఉగ్గుపాలతో సహా కక్కేస్తా. ఇచ్చేస్తావు సరే, ఎప్పుడు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడేంటి? రేపే ఇచ్చేస్తా. రైట్. కానీ రాంగ్ ఏంటంటే నాకిప్పుడు ఇప్పుడు కావాలి. ఇప్పుడే ఇచ్చేస్తా. వాళ్ళెవరు? అదే అడుక్కునేది. ఛీ, అది కాదు, వాళ్ళెవరని అడుగుతున్నాడు. వాళ్ళు తల్లి బిడ్డ. తల్లి తల్లి అమ్మ. కరెక్ట్, వెరీ గుడ్. ఆ బిడ్డకి అది అమ్మ. అమ్మ కడుపు నుంచి పుట్టింది కాబట్టి అది బిడ్డ. తల్లి అని కూడా అనొచ్చు. నా అమ్మ ఎవరు? ఎక్కడ? మళ్ళీ మొదలెట్టాడు ఆ అమ్మ పురాణం. చూడు నాన్న, నువ్వు మామూలుడివి కాదు, చెడ్డవాళ్ళని చంపడానికి పుట్టిన దేవుడివి. దేవుళ్ళకెక్కడైనా అమ్మ నాన్న ఉంటారా? హ్మ్. ఈ ప్రపంచం నిండా బోల్డంత మంది చెడ్డవాళ్ళు. ఈ మామయ్య వాళ్ళందరినీ నీకు చూపిస్తాడు. నువ్వు వాళ్ళని భూమి మీద లేకుండా ఊడ్చేయాలి. హ్మ్. ఈడో పెద్ద చీపిరి కట్ట అందరినీ ఊడ్చేస్తాడు. కళ్ళు తెరిస్తే అందరూ చెడ్డవాళ్లే. నీ మనసు పాడైపోతుంది. కళ్ళు మూసుకోరా, కళ్ళు మూసుకో బంగారం. ఏయ్, తిను, వద్దు. కొంచెం తిను. పో, ఓకే ఓకే. పో. అమ్మ అమ్మ అమ్మా నిన్నరాలు ఎరగొట్టాడురా. ఆడెంతన్నా మట్టి పట్టాడు. నువ్వును మన డీజీపీ గారు చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి వెకెట్ చేద్దామన్నా. మనం అట్ట లీగల్గా వెళ్ళామనుకోరా, మనం కూడా ఇల్లీగల్ అని బయట పడిపోద్దురా. పోనీ నేనొక్కనే అక్కడికి వెళ్ళి వాళ్ళు లేపేనా? నెప్పా నొప్పి. చెయ్యే లేపలేకపోతున్నావు కానీ ఆయన లేపేస్తావు. నువ్వు బుల్లెట్ లాంటి ఎల్లగలవు కానీ తిరిగి రాలేవు, అక్కడే ఇరుక్కుపోతావు. అక్కడి నుంచి షూట్ చేస్తే అన్నా, నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నానన్నా. అడుక్కో. అదేంటి నీ పేరు చాలా గమ్మత్తుగా ఉంది, AK-47 అని. అది ఆంధ్ర కర్ణాటక హైవేస్ లో 4వ తారీఖు 7వ నెల నేను దొరికానంటరా. అప్పటి నుంచి అందరూ నన్ను AK-47 అని పిలవడం మొదలు పెట్టారు. ఈ టైటిల్ ఏదో ఫోర్స్ గా ఉందని నేను దాన్ని ఫిక్స్ అయిపోయా. ఓహో, ఆ లోనున్న 2 కూడా ఇవ్వచ్చుగా. అన్నాల్సిన చూడదాన్ని చితికిపోద్ది. నీకు డబ్బులు ఇయటం ఎక్కువ, లోపలే కావాలరా నీకు? కరెక్ట్ గా చెప్పావురా. కదా. నాకు వాడొక్కడు చాలు, ఆహా. మిగతా వాళ్ళందరూ ఎదవలు. మరి నేను ఛ, వాళ్ళతో నీకు పోలికేంట్రా? చూసావా, నువ్వు ఎదవన్నారా? ఎదవు కదా. నీతో ఇదే మరీ కూరలో కరివేపాకులా తీసే కన్నా యుద్ధానికి బ్రహ్మాస్త్రం ఒకటే సరిపోదు. తూర్పాస్త్రం, ఉత్తరాస్త్రం, నాగాస్త్రం ఇలాంటి ఎన్నో అస్త్రాలు కావాలి. వీడేనే ప్లస్ పాయింట్ అని తెలిసి రేపు ఎవడైనా వచ్చి నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు మేము కావాలి కదా. తీసుకెళ్ళి ఏముంది, చేతుకున్న తాళిప్పేస్తాడు. మన వాడికి పిచ్చెక్కుద్ది. అన్ని లేపేమని చెవులో చెప్తాడు. మన వాడు 7 అడుగులు వెనక్కేసి నీకు 7 అడుగులు గొయ్యి తీస్తాడు. లైక్ సేమ్. రే, నువ్వు ఎప్పుడైనా సర్కస్ చూసావరా? వాయస్ ఎప్పుడో చిన్నప్పుడు చూసా. అయినా దాని గురించి ఇప్పుడు అడుగుతున్నావేందన్నా? దాంట్లో ఒక రింగ్ మాస్టర్ ఉంటాడు. వాడి చేతిలో ఇంత కర్ర ఉంటది. ఆ కర్రతో స్టూల్ మీద కొట్టాడనుకో, సింహం వెళ్ళి స్టూల్ మీద కూర్చుంటుంది. అదే కర్రతో రింగును కొడితే సింహం ఆ రింగును దాటేస్తుంది. అవునన్నా, నిప్పుని చూపిస్తే నిప్పుని దాటం కూడా చూసా. ఏం చెప్పావురా? థ్యాంక్ యూ. అవన్నీ చూసి నీలాంటి తలమాసినోడొకడు ఆ కర్రలోనే విషయం ఉందని కర్ర తీసుకుని సింహం దగ్గరికి వెళ్ళాడనుకో, సింహం వాడిని బిర్యానీ వండుకు తిని. అలాంటి వాడే వీడు. మనిషి రూపంలో ఉన్న మృగం. నా యాక్షన్ కి రియాక్షన్ వీడు. లైక్ సేమ్. నా దగ్గర నుంచి వీడిని తీసుకెళ్ళడానికి కొత్తగా ఎవరైనా పుట్టాలి. అందరికీ
చాక్లెట్స్ తెచ్చా ఆ, ఇది గాయత్రి. మరి ఇది గాయత్రి వాళ్ళ అమ్మ. ఇక్కడ నేను, నా ఫ్రెండ్. ఇది ఇక్కడ పియానో ప్లే చేస్తుంది మాత్రం నేను. తాతయ్య అక్కడ ఫోటో లేదు. ఆ? నానా ఆ ఫోటో ఎన్లాజ్మెంట్ కి పంపించాను. ఆ స్టూడియో వాడు పోగొట్టేశాడు. పర్వాలేదులే, ఓహో. తాతయ్య బట్టలు మార్చుకొని వస్తాడు, మీరు వెళ్ళండి. రెండు రోజులు టైం ఇవ్వాలి కదా. ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేయకుండా వేస్ట్ గా ఇంట్లో పెట్టుకోవడం బదులు అవి మన ఫర్నిచర్ షాప్ కి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ పెడితే బోల్ డబ్బులు వస్తాయి, అవి మీ కాలేజీ ఫీజుకు పనికొస్తాయి అని చెప్తే వినడే. నాన్నకి ఇష్టం లేకపోతే ఏంటి ఇష్టం లేకపోయేది? నేను మీ నాన్నకేమన్నా తోడబుట్టినా? కాదు. కానీ నన్ను బాబాయ్ అని పిలుస్తున్నావు కదా. అవును. ఈ బాబాయ్ పీకే రావు ఏం చేసినా నీ మేలుకోరే చేస్తాడని తెలుసు కదా. కాదని ఎవరన్నారు బాబాయ్? అయితే ఇక్కడ పనులు నేను చూసుకుంటాను, నువ్వు కాలేజీకి వెళ్ళు. అరే ఈ అమ్మాయిలంతా స్విమ్మింగ్ నేర్చుకుంటే ఎలా ఉంటుందిరా? చల్లగా ఉంటుంది. ఈ మధ్యలో బ్లూ టాప్ ఏదో కత్తిలాగా ఉంది కదా. మరి ఆ వైట్ డ్రెస్ ఏమో పత్తిలా ఉంది, స్మూత్ గా. మరి ఇది అది సుత్తిరా. ఆగండి మాట్లాడుతున్నానుగా, అంత అర్జెంట్ ఏంటో. రే వీళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ టచ్ చేస్తే ఏ సౌండ్ వస్తుంది? అదే మనం టచ్ చేస్తే ఏమే నలుగురు ఆడాలు కలిసి ఒక మగాన్ని నేర్పిస్తారా? ఏ, నోడర్మి! పాపం గడ్డ వచ్చిన పసి బిడ్డలా ఉన్నాడు. పాపం కట్టింగ్ కూడా చేసుకోవడం తెలియని అమ్మాయి కూడా గాని పట్టుకుని నేర్పిస్తారా? నాకు గాని తిక్కరేగిందంటే మిమ్మల్ని అందరినీ నువ్వు ఆగమ్మా. ఏడు బిల్డ్ నువ్వు ఆగమ్మా, పాడకావు. బంగారు తల్లి ఉండమ్మా. నలుగురు ఆడాలు కలిస్తే మగాళ్ళ గురించి మాట్లాడుకుంటారని విన్నాను, కానీ డైరెక్ట్ గా ఏడిపిస్తున్నారు కదనే మిమ్మల్ని. డోంట్ ఓపెన్ యువర్ బ్లడీ మౌత్. నోరు తెలిసిన ఆడది పరుసు తెలిసిన మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇవన్నీ మన పైపై బిల్డప్ లేనే. ఎక్స్రే తీస్తే ఆడ మగ తేడా తెలియదే. వెళ్ళండి, క్లాస్కి వెళ్ళండి. ఇప్పుడే మీ అన్నం చార్మినార్ లో కసక్ని పిసికేసా. గో గో. లక్ష్మి లక్ష్మి వెళ్తున్నారుగా తమ్ముడు, ఆర్ యు హ్యాపీ? చాలా. వెరీ గుడ్, బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? అదొద్దు, వీడికి ఇది చాలు. ఇది కూడా పెద్దగా వెళ్ళదా? రేయ్ వీడి బాడీలో ఏ పార్ట్ కట్ చేద్దాం? మీరు ఆగండి, నువ్వే చెప్పరా. ఆల్రెడీ భగవంతుడు 80% కట్ చేసి అన్ని చిన్న చిన్న పార్ట్స్ ఇచ్చాడు. దాంట్లో ఇంకేం కట్ చేస్తావమ్మా? తెలుస్తుందిగా. అదేంట్రా చేతికి కట్టు? అది ఏది అన్నా అదేం లేదన్నా, ఆయన ఏ సినిమా చూస్తే ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయిపోతాడు. నేను తమ్ముడు సినిమా టీవీలో చూసి సుమో టైర్లకి చేతులు పెట్టేశాడు. ఎంటైర్లీ డిఫరెంట్. ఏమండి ఈ బొమ్మ బాగుందా? ఎవరిది? ఆవిడకి నాకు ఏ సంబంధం లేదండి. ఆవిడ మీలా కస్టమర్ అండి, మీకు కావాల్సిన లెగ్ పీస్ అక్కడ ఉంది. అదేంటన్నా భార్యను పట్టుకుని సంబంధం లేదన్నా. ఇదిగో విడాకులు ఇచ్చేసావా? అది టాకులు ఇచ్చారా? డిసెక్షన్ జరిగే టైంలో సజెషన్ అడగడానికి వచ్చావేంటి? అన్నయ్య మన కాలేజీలో అమ్మాయిలు 3 ఏళ్ళ వరకు ఇక్కడే ఉంటారు, కానీ ఇలాంటి పీస్ ఒక్కసారే వస్తుంది. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. గీతే కదా అని దాటావో పీక కోస్తా. వద్దండి, నన్నేం చేయొద్దండి, నన్నేం చెయ్యొద్దండి. వద్దండి వద్దండి, నేను అక్కడ నిలబడుతుందండి. వెళ్ళిపోవచ్చుగా. వద్దండి, నాకు ముద్ద పెట్టద్దండి. ఐడియా ఇస్తున్నావేంటి? ఇలా నలుగురు ముందు నన్ను రేప్ చేయొద్దండి. అతనెవరు? నా హాబీ. బొమ్మేటి? నా హాబీ. మరి నీ పేరు? పప్పి. అయ్యో రేయ్ రేయ్, మీ ఆవిడ్ని ముందు పెట్టుకుని నవ్వుతావేంట్రా? రేయ్ చెప్పరా. చెప్తా, లాభం లేదు. ఇందాక నువ్వు ఆవిడ ముద్దు పెట్టుకున్నావు కదా, అందరినీ మేము చూస్తున్నారు కదా, అప్పుడు నువ్వు చూడకుండా 4 సార్లు గెంటాడు. ఎవరు ఎవరు? కస్టమరా? పియానో కొనడానికి వచ్చారా? మంచి యాంటిక్ పీస్ సార్, ఇప్పుడే ట్యూన్ చేసి పెట్టాను. ప్లే చేసి చూపించనా?
ఏంటి మీరు ప్లే చేస్తారా? ఆ. రండి కూర్చోండి. ఏంటి ప్లే చేయట్లేదా? మీకు తెలీదా? నేను నేర్పిస్తాను. మీ పేరేంటి? పేరు పేరు తెలీదు. తెలీదా? చాలా మంచి పేరు, వెరైటీగా ఉంది. ఆ. ఇక నుంచి నువ్వు నా ఫ్రెండ్. నా పేరు వాసుదేవ్. రా నేను నేర్పిస్తాను. దీని పేరేంటి? పియానో. ఫియానో. ఆ, ఆ. పియానో. ఫియానో. ఆ, ఫీ కాదు, ఫీ కాదు. పియానో. ఫియానో. పియానో. పియానో. కరెక్ట్, పియానో. దాదా దాదా. రుద్ర, నా ఆఫీస్లో ఉన్నావు. మర్యాద మర్యాద. డబ్బివ్వు ఇస్తాను. మర్యాద. సిగ్గులేని కుక్క. ఏయ్ రుద్ర, ఏయ్! అరవద్దు, అరవద్దు. అరిస్తే నోరుండదు. నోరున్నా నోట్లో నాలికుండదు. కత్తరిస్తా. సాయంత్రం వస్తా. డబ్బు రెడీ చేసి పెట్టు. ఏ రుద్ర, నువ్వు వెళ్తే కదా రావడానికి. వెళ్ళావుగా. అన్నా తీసుకురా. అలాగే అన్నా ఇప్పుడు అక్కడే ఉన్నాడనా? ఎక్కడికి వెళ్ళాడు? ఎడిపోయాడు. వెతుకో. చూస్తున్నా. ఎడిపోయావరా నువ్వు? దేవుడా. Our Father is in heaven, holy be your name. ఫ్రెండ్, దీన్ని పిలుద్దామంటే పేరు పెట్టి చావలేదు. ఓరి బాబు, ఇక్కడున్నావా నువ్వు? అయ్యో అయ్యో, ఎంత ఉతుకున్నాడు చూడు. ఇక నువ్వు నమ్ముకో, నేను బయట ఉంటాను. ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? నా మొహం అంతా చూసావా? చూసావా? లేరా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను అక్కడికి వెళ్తే వాళ్ళందరూ నన్ను అసలు ఎక్కడికి వెళ్ళావరా? దెబ్బలు ఎక్కడైతే నువ్వు ఇక్కడెందుకో? వాడు మనిషి కదా. వీడు మనిషి, వీడు ఇంకొని కొడతాడే, అది దెబ్బ అంటే. మన భాషకి ఏముండదు, ఎమోషన్ ఎక్కువ, ఎఫెక్ట్ తక్కువ. అయినా నీకు తెలియదేంటి? ఛీ, ప. అన్నా అన్న, ఎవరో మాంటో అంట, నీ పాత ఫ్రెండ్ అంట, నిన్ను కలవడానికి వచ్చాడు. యాదవ్, నీకెన్నిసార్లు చెప్పాను నేను నా పర్సనల్ రూమ్కి వెళ్తున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని. పైన ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టు. సారీ వెళ్ళు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చూడు రుద్ర, పాత విషయాలన్నీ మర్చిపోతాం. మర్చిపోతామా? ఎలా? నీ దారి నీది, నా దారి నాది అనుకున్నా కదా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇద్దరం కలిసి ఒకే దారిలో వెళ్దామని. ఆ రోజు ఆ చిన్న పిల్లాడి బలాన్ని ఊహించిన నువ్వు ఈ రోజు దాన్ని సరిగా ఉపయోగించలేకపోతున్నావు. నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, దాన్ని ఉపయోగించాల్సింది పిచ్చుకల మీద కాదు. అర్థం కాలేదు. లక్షలు లక్షలు సంపాదిద్దాం. 50-50 ఏమంటావు?
హైదరాబాద్ లో ఇలాంటి చోట్ల కూడా ఉంటాయి. ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట ఎవరో ఒక్కరి దగ్గర లొంగిపోతాడు. కుట్టాలనుకుంటాడు కుట్టలేడు, తిట్టాలనుకుంటాడు తిట్టలేడు. అలాంటి వాళ్ళందరి ఇక్కడికి వచ్చి కొట్టేవాడిని చూసి చప్పట్లు కొట్టి అయినా ఇద్దరు కొట్టుకోవడం చూసి మన వాళ్ళు బాధపడరు, ఆనందిస్తారు. ఆగేమే పదబాసు. కమ్ సిట్ డౌన్. వాడి పేరు గ్యారీ లూగర్, గత 2 ఏళ్ళుగా ఛాంపియన్. వాడి మీద ఇప్పుడు బెట్టింగ్ 25 లక్షలు, కానీ నాకు మన వాడి మీద నమ్మకం ఉంది. 50 లక్షలు కట్టబోతున్నాను. నీకు విస్కీయా? బియ్యం పోయక ముందు వచ్చేస్తా. రానా రా. అమ్మా, ఆ జర్నలిస్ట్ నేను ఢిల్లీ బరిని చంపేశాడు. నాకు తెలుసు. వద్దు, వాడిని చూస్తేనే భయంగా ఉంది. వీడికి ఏమైనా ప్రమాదం జరిగితే? అవ్వని, ఓడిపోవడం కంటే చావడం మేలు. అదిగో వాడు. These Indians cannot beat us. Cheers, cheers. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సూపర్ బాసు, సూపర్ సూపర్. 2 ఏళ్ల ఛాంపియన్ 2 నిమిషాల్లో. నువ్వు ఇంకా పోయలేదా? ఓ సారీ, 1 minute. పోయ్. అమేజింగ్, నమ్మలేకపోతున్నా. Cheers. ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు ఒకసారి ఎప్పుడు లిమిట్సే లేదు. ఎవరికి ఎంత కావాలో తీసుకోండి. తీసుకో తీసుకో. అదేంటి నీకంత చాలా? ఇది అన్నమాట, ఇది మొత్తం మందే. ఏయ్, ఊరికే అన్నా, ఊరికే జోక్. జోకా? రే వేస్ట్ ఫెలోస్, వచ్చి తీసుకోండి. అటగానా? ఏ యాదవ్, నీకేమొద్దా? వెళ్ళి తీసుకోరా. లే, తీసుకోరా. డబ్బు వద్దా? ఎందుకు? వద్దన్నా. ఏమంటో నీ వాటా తీసుకో. ఓకే. ఎందుకొద్దు? వాళ్ళందరికీ డబ్బు చాలన్నా. ఎప్పుడు నీతోనే ఉంటాను, నాకెందుకన్నా డబ్బు? రేపు వీళ్ళెవరు లేనప్పుడు నీ మీద ఏమైనా అటాక్ జరిగితే నా ప్రాణం అయితే ఇవ్వగలుగుతాను, కానీ నీ ప్రాణం కాపాడలేను కదన్నా. అందుకని నాకు గన్ను కొన్నిస్తే. గన్? నిన్నేదో అనుకున్నాను. అంటే కానీ నువ్వు చాలా ముందు జాగ్రత్తగా ఆలోచిస్తున్నావు. గన్నే కదా కావాలి, నేను కొనిస్తాను. ఓకే, వెళ్ళు 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 వెళ్ళు. ఓకేనా? ఏ బంగారం, వాడికేం కావాలో అడిగాడు, నీకేం కావాలి? పియానో. పియానో అంటే? కోటు సూట్ వేసుకుంటే సరిపోదన్నా. మనం ఫోన్ చేస్తే స్కూటర్ మీద బాక్స్ పెట్టుకుని ఎర్ర చొక్క వేసుకుని వస్తాడు కుర్రాడు. మన ఈ చివరిలో కూడా ఉంది పియానో హట్. ఏకే అది పిజ్జా హట్. అవునా అన్నా, అదే నువ్వు అడిగింది, మళ్ళీ ఒకసారి చెప్పు. పియానో. ఇది ఫారిన్ విస్కీ. ఫారెన్ విస్కీయా? అలా అడగచ్చు కదా. పామ్ 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 పామ్. పోం పోమా అన్నా, బాసు బాగా ముదిరిపోయాడు. రే ఇడియట్, నన్నేగా. పియానో అంటే తినేది తాగేది కాదు, అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజిక్ గొడ్డు మాంసం తినేవాడికి గోంగూర పచ్చడి ఎందుకమ్మా? అయితే పియానో. ఓకే. పెళ్లి చూపులా? వచ్చే అబ్బాయిని బెదిరించకుండా కాస్త పద్ధతిగా ఉండండి. ఏంటి ఇంకా వెళ్ళలేదా? వెళ్ళండి వెళ్ళండి, అక్కడ అబ్బాయి వెయిటింగ్. ఆల్ ద బెస్ట్. వెళ్ళండి అమ్మా. ఆ రోజు ఇక్కడికే వచ్చావా? భలే గుర్తుందా నీకు? ఏమైందే? ఏం లేదు, పద. ఈ బ్యాగ్ లో పియానో పెట్టి. ఏంటి? ఈ బ్యాగ్ లో ఓ పియానో పెట్టి. పియానో ఈ బ్యాగ్ లో పట్టదు, కావాలంటే ఈ బ్యాగ్ పియానోలో పెట్టుకెళ్ళొచ్చు. అయితే ఈ బ్యాగ్ పియానోలో పెట్టి మీ బ్యాగ్ లో పియానో పెట్టించాయి. పరువు తీయద్దు. పియానో అంటే అది. ఓ దాని పేరు మార్చేశారా? ఎప్పటి నుంచో దాని పేరు పియానోనే. పియానో కదా, పియానో. సరే సరే సరే, పేర్లు చిన్న కన్ఫ్యూషన్. నేను పియానో అంటే అది అనుకున్నాను. అది ట్రంపెట్. ఓ దాని పేరు కూడా మార్చేశారా? స్టూపిడ్. అదేదో దీనికి ఒకటి ఇచ్చేయండి. ఫ్రెండ్,
పేర్లేని ఫ్రెండ్ బాగున్నావా? ఆ, నువ్వే పియానో కొనడానికి వచ్చావా? ఆ, ఆ రోజేంటి సడన్ గా వెళ్ళిపోయావు? ఆ, ఏదైనా అర్జెంట్ పనా? ఆ, పియానో ప్లే చేస్తావా? ఆ, ఆ. ఆ. గాయత్రి ఏంటి వాళ్ళ విశేషం? రేపు కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అంటే? మీకు క్రిస్మస్ లాగా. మా కృష్ణుడికి బర్త్డే. ఓ అలాగా. రామ్మా గాయత్రి, అర్చన నాన్నగారి పేరు మీదేగా? కాదండి, ఆ. నా ఫ్రెండ్ స్టెల్లా. నమస్తే. మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆహా. తన పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. స్వామి, నీ మంచి మనసుకి త్వరలో నీ పెళ్లి కూడా అయిపోతుంది చూడు. నిన్ను వెతుక్కుంటూ రాజకుమారుడు వస్తాడు. మా అక్కని ఎత్తుకుంటూ రాజకుమారుడు ఏంటి? కృష్ణుడే వస్తాడు కదక్కా. ఏంటి కృష్ణుడు వస్తాడంట? కృష్ణుడు ఓకేనా? ఫ్లూట్ కాదు, పియానో ప్లే చేసే కృష్ణుడైతే ఓకే. మనమంతా హ్యాపీగా ఉన్నాం, వాడు మాత్రం ఎందుకు ఇలా? వాడు అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఇట్రా, నీలాంటి అమ్మాయికి సింపతి సెంటిమెంట్ అస్సలు వర్కౌట్ అవ్వదు. దీంట్లో ఏది బాగుందో సెలెక్ట్ చేయి. దిస్ వన్. ఇదా? యా, మరీ చిన్నది కదా. సైజు లేవండి బాస్, బాగా పని చేయడం ముఖ్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళా చివరికి అక్కడికి వచ్చేస్తావు కదా, అందుకే నువ్వంటే పడి చచ్చేది. నవ్వు ఒకటి. నువ్వు వెళ్ళే. బాయ్. రే యాదవ్, ఎట్రా. అన్నా ఎలా ఉంది? బాగుందన్నా. ఆ? తీసుకోరా, నీకే. దేనైనా షూట్ చేసి చూద్దాం. తేరికి గురి తప్పిందిరా. అది మరీ చిన్నదిగా ఉందన్నా. అప్పుడు పెద్దగా దేనైనా ఏం చేయి. అరే ఈసారి గురి తప్పలేదే. అదేంటి వద్దు. పంతులు గారు చెప్పినట్టు ఒకవేళ నిజంగా రాజకుమారుడు వచ్చేస్తే? అవునే, వచ్చేస్తాడేమో. ఇంకేంటి, లవ్వు పెళ్ళి. రెక్కల గుర్రంపై ఆ రాకుమారుడు వస్తే అక్కల్లా వచ్చేయదా చివరికి పెళ్ళవ్వదా. చాలు చాలు, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరండి. అక్కడ వెళ్తే అమ్మా నాన్న మాత్రమే ఉంటారు, నువ్వు ఉండవుగా. ఎవరు? ఎవరండి? ఎవరు? అమ్మా, రేపు పొద్దున చూస్తాను. కావాలంటే నేను వద్దు, నువ్వు వెళ్ళు, ఇంట్లో ఏమన్నా అంటారు. చూడ్డానికి బొచ్చు కుక్కలా ఉన్నాడు. నిజమే, అదిగో అక్కడ ఉన్నాడు. నానా నానా, ఏంటమ్మా? అసలు ఎవరు తెలియని వ్యక్తిని ఇలా ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా? తప్పు కాదమ్మా. అతని ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసి బయటికి పంపిస్తేనే తప్పమ్మా. అది కాదు నాన్న, అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా. మంచివాడమ్మా. అతనికి పియానో అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి
సంగీతాన్ని ప్రేమించే వాళ్ళెవరూ చెడ్డవాళ్లుగా ఉండే అవకాశమే లేదు. నేను ఇప్పుడే వస్తాను. అక్క వాడు మొహం చూద్దాం అంటే బయటికి రాడేంటి? నేను రప్పిస్తా. మీరెవరు భయపడద్దు. ఇతను నా ఫ్రెండే. మీకు విషయం చెప్పనా? నిన్న నేను ఇంటి బయట కూర్చున్నానే, అప్పుడు ఉడతొచ్చింది. నాకు సడన్ గా ముద్దు పెట్టింది. నేను షాక్ అయ్యాను. అప్పుడు ఉడతంది, ఏం భయపడద్దు, నేను మంచి వాళ్ళ దగ్గరికే వెళ్తాను, వాళ్ళకే ముద్దు పెడతాను అని నాతో చెప్పింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉడత మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? చాలా మంచోడు. చూడమ్మా గాయత్రి, పిల్లలకే భయం పోయింది. నువ్వింకా మాట్లాడకపోతే ఎలా? హాయ్. ఆ పియానో నీదే నువ్వే పెట్టుకో. నేను పియానిస్ట్నే, బాగా ప్లే చేస్తాను. నా పేరు గాయత్రి. నీ పేరేంటి? పేరు ఇదే ప్రశ్న నేను అప్పుడు అడిగాను. అప్పుడు ఇదే జవాబు, పేరు పేరు. మనవాడు మాట మీద నిలబడతాడు అనుకుంటా, మార్చడు. పోనీ మనమే పేరు పెట్టేద్దామా? అంకుల్ పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్ ఎక్కడైనా చీపిరి చుట్టూ ఉంటాడా? గజబలుడు, గజవీరుడు. రైట్. మీరున్నారా? గాయత్రి, నువ్వు చెప్పమ్మా. గురు. గురు. ఏ నీ పేరే గురు. గురు 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 గురు. అంతే, ఇక నుంచి మనందరం ఫ్రెండ్స్. రండి రండి రండి. గ్రీష్మ, శివ, నా పేరు అమితాబ్ బచ్చన్, ముద్దుగా బిగ్ బి అంటారు. నా పేరు ఎస్ఆర్ శాంతి. మా ఇల్లు పక్కన ఉంది. నాకు ఇష్టం కారా బూంది. ఎప్పుడు పదండి. హాయ్ మిస్టర్ గురు, ఐ యామ్ పీకే కుమార్. పీకుదాందా? అర్థం కాలేదా? ఏంటిది? ఏంటిదా? నువ్వు అన్న మొక్కం ఎరగవా? మరేం తినేవాడివి గడ్డ? అలవాటు లేదన్నాడుగా, వదిలే. గురు, ఏదైనా పండు తిను. గురు, అరటిపండు అలా తినకూడదు, ఇలా తినాలి. అయ్యో తాతయ్య, అరటిపండుని టవాల్ని తింటున్నావేంటి? గురు, అక్క మాకు ట్యూషన్ టీచరు. అక్కే నీకు అన్ని నేర్పిస్తుంది. వీడేంట్రా చేతికి తాళి కట్టుకున్నాడు? ఈ ఊర్లో అరటిపండు తొక్కుతూ తింటారు కదా, ఇది కూడా అంతేనేమో పాపం. ఏ ఊర్లోనైనా తాళి మాత్రం అమ్మాయిల మెడలోనే ఉండాలి. అయ్యి బాబాయ్, అంత చక్కగా చెప్పేస్తున్నావు, నువ్వు ముదిరిపోయావా బుజ్జి? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పేద్దాం. అసలు నీకు నొప్పి అనేది తెలియకుండా నీ చేతులను తాళి ఇప్పేసి మన సీతారాం చేతి దగ్గర హిందీ నేర్పిస్తా. ఏమైంది? గురు అమితాబ్ ని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఏమీ లేదక్క, ఆ చేతుల్లో తాళి ముట్టుకోకముందే కొడిచాడు. అలాగా? నువ్వు వెళ్ళి కూర్చో. నేను కూర్చొని మా ఇంటికి వెళ్ళిపోతాను. చెప్తాను, నువ్వు కూర్చో. గురు జరుగు జరుగు. ఈ తాళేంటి? ఓకే ఓకే, నువ్వే ఉంచుకో. అయినా నిన్ననాలి, ఒకళ్ళకి ఇష్టం లేని పని ఎందుకు చేయడం? సారీ అక్క. ఏంటి సారీ? తప్పు చేస్తే సారీ చెప్పాలి కదక్క. గుడ్. సారీ. వెరీ గుడ్. వెరీ గుడ్. నువ్వు వెరీ గుడ్. నువ్వు వెరీ గుడ్. ఓకే, నేను వెరీ గుడ్. ఓకే, నేను వెరీ గుడ్. శివ, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వు. అదేంట్రా హిస్టరీలో 0? ఆడు శుద్ధ చేస్తాక్క. నువ్వు పెద్ద యూస్ఫుల్. 5 క్రూర మృగాల పేర్లు చెప్పు. చెప్పు. 3 సింహాలు 2 పులులు. ఏ 4 సింహాలు 1 పులి కదా? అలా కూడా చెప్పచ్చు, ఎందుకంటే అవి కూడా క్రూర మృగాలే కదా. కష్టం రా. అన్ని మమ్మల్ని అడుగుతావు, నేను కూడా అడుగు. గురు, నేల మీద నీటిలోన బతికే ఒక జంతువు పేరు చెప్పు. ముసలి. ముసలి. అక్క అక్క అక్క, వాడు హెల్ప్ చేశాడు, వీడు చెప్పలేదు. గురు, నువ్వు ఇంకోటి చెప్పు. ఇంకో ముసలి. దేవుడా, అందరూ బాగుండాలి, ఎవరికీ సమస్యలు ఉండకూడదు.
అందరూ సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. మంచి కస్టమర్స్ని పంపించు స్వామి. ఇదిగోండి అగరబత్తి, సాంబ్రాణి, కుంకుమ, చందనం అన్ని తీసుకున్నాను సార్. సార్ శుభోదయం సార్. వస్తాను సార్. ఓ మీ డబ్బులు క్షమించండి. ఎంత మంచి కస్టమరు. నోటు తిప్పి చూడక. వస్తాను సార్. బాయ్. నోటు తిప్పొద్దన్నాను కదరా పిచ్చి నా పుత్ర, తొట్టి నా పుత్ర, దొంగ నా పుత్ర. నీ అబ్బారే వీడెవడండి బాబు? అయినా నీకు నేను ఏమన్యాయం చేశాను రా? పొద్దున్నే వచ్చి అన్ని బండబూతులు రాసిన నోటు ఇచ్చావు. అయ్యో దేవుడా, మంచి కస్టమర్ని పంపించమన్నారు కదా. హలో గాయత్రి, రామారా. హాయ్ అంకుల్. ఏంటమ్మా హాయ్ అంకుల్. ఇతనెవరు కొత్తగా ఉన్నాడు? మా అందరికి ఫ్రెండ్, పేరు గురు. ఓహో గురు, నీకు ఏ డౌట్ ఉన్నా అంకుల్ అడుగు, ఆయన క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ అవును, చేస్తారు. అన్ని క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ అంకుల్ చేస్తాను. ఈయన పక్కనే ఉండి ఏం కావాలన్నా ఇవ్వండి. ఓకే ఓకే, రండి. మీరు వెళ్ళండి, ఇతని సంగతి నేను చూసుకుంటాను. అక్క, నాకు sketch pens బాబు. కావాలి. అంకుల్ 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 ఓకే 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 ఓకే. ఏం కావాలమ్మా నీకు? మీకే ప్రాబ్లం ఉన్నా నన్ను అడగండి, నీకేం భయం లేదు. ఎవరినైనా ఎడ్యుకేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదేంటి? ఇది కూడా తెలీదా? అయితే ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. చూడు బాబు, ఇది ఫేస్ పౌడర్. దీన్ని ఇలా చేతిలో వేసుకుని ఇలా 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 అని ఇలా రాసుకుంటే అందంగా కనపడతాం అన్నమాట. ఇదేంటి? ఇది కాటుక. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా ఇలా అని ఇలా కళ్ళ కింద ఇలాగా ఇలాగా రాసుకోవాలి. చల్లగా ఉంటుంది. మళ్ళాగా అందంగా కాదు, నాలాగా అందంగా ఉన్నవాళ్ళు దిష్టి తగలకుండా కుడి బుగ్గ మీద చుక్క పెట్టుకోవాలి. ఓకే, ఇంకేం కావాలని అడుగు, డీటెయిల్గా చెప్తాను. ఇదేంటి? ఆ, ఆ, ఇది ఇది ఎక్కడ వేసుకోవాలి? ఇది కింద పడేయాలి, కింద పడేయాలి. లేడీస్ ప్రాపర్టీ అమ్మా. కూతురు లవ్ చేస్తాను నా కొరక నరికేస్తా. రేయ్ వెళ్ళరా, చెప్పేది నీకే. రేయ్ జరుగు. నీ ఎవ్వరై చాలా థ్యాంక్స్ సార్, మీరు లేకపోతే నన్ను చంపేసేవాళ్ళు సార్. సార్ సార్, ఇది బ్రష్, ఇది పేస్ట్, ఇది సోప్ సోప్ సోప్. పడితే కొట్టాలి, అలా కొట్టాలి. పడితే రౌడీయని కొట్టాలి. ఆపండి. ఏంటో గోలా? అందరూ బయలుదేరండి. ఏంటమ్మా ఇది? మరి ఏంటన్నా? అయ్యిందేదో అయిపోయింది. అంటే ఈయన చేసింది కరెక్ట్ అంటారా? చేసింది తప్పైతే అర్థమయ్యేటట్లు చెప్పాలి గాని ఇలా కోపడకూడదు. వాడికి నొప్పి కలిగింది, అందుకే కొట్టాడు. ఏంటమ్మా? ఏంటో వెళ్ళి చూడు. మీరు అటు ఇటు పరిగెత్తే బదులు అందరూ కలిసి తలుపు పగలగొట్టి ఆ అమ్మాయి బయటకు తీసుకురావచ్చు కదా. అన్నయ్య! గురు! 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 ఏంటి? అందరూ లోపలికి వెళ్ళడానికి భయపడుతుంటే నువ్వు ఒక్కడే మాత్రం ఎందుకు వెళ్ళావు? నీకేమైనా అయ్యి ఉంటే? కాపాడమని నువ్వేగా చెప్పావు. నేను చెప్పాను సరే, అయితే మాత్రం నొప్పా? అమ్మాయికి ఇంకా నొప్పా? నొప్పి ఎందుకు అంటించుకుంది? వాళ్ళకి ఇకపై పిల్లలు పుట్టరంట, అందుకని బాధతో. పిల్లలు పుట్టపోతే నిప్పు అంటించుకుంటారా? ఏ ఆడదానికైనా పూర్ణత్వం మాతృత్వంతోనే వస్తుంది. తల్లవ్వలేనని తెలిసాక బాధ ఉండదా? తనకి పుట్టని బిడ్డ కోసమే ఆత్మహత్య చేసుకోవాలనుకుందే. నువ్వు ఈరోజు సూపర్ మార్కెట్లో ఒకడిని కొట్టావే, వాడికి ఏమన్నా అయ్యుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుంటారో. ప్రాణం తీయడం చాలా ఈజీ, కానీ ఇవ్వడమే కష్టం. అర్థమైందా? అర్థం కాలేదు. సరైన సమయం చూసి వాడిలో మంచితనాన్ని ఇంజెక్ట్ చేయాలని ట్రై చేశావు, కానీ అది నీ స్టూడెంట్కు అర్థం కాలేదంట. మంచి టీచర్ లక్షణం ఏంటంటే
స్టూడెంట్కు అర్థమయ్యేలా చెప్పటం, ఇలా లెక్చర్ ఇవ్వడం కాదు. గురు, నువ్వు వెళ్ళి భోంచేసి పడుకో. గురు, అదేంటి బొమ్మ అది పగలగొట్టగలుగుతావా? పగలగొట్టేశా. వెరీ గుడ్. ఇక దాన్ని ముందున్నట్టు అతికించి అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి భోంచేయి. ఏంటలా చూస్తున్నావు? కుదరదు కదా. అదే చెప్పాను, ఒక వస్తువు పగలగొట్టడం ఈజీ, ఆ వస్తువును తయారు చేయడమే కష్టం. ఒక మనిషి ప్రాణం తీయడం ఈజీ, కానీ ఇవ్వడమే కష్టం. మన వల్ల ఇవ్వలేని ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు. అర్థమైందా? వెళ్ళి భోంచేసి పడుకో. వెరీ గుడ్. బాగా చెప్పావమ్మా. మన గురువుకి ఏదైనా పని పెంచాలి. మా కాలేజ్లో మ్యూజిక్ స్టోర్ రూమ్ కీపర్ జాబ్ ఉంది. అంటే ప్రిన్సిపాల్తో మాట్లాడేశాను. అయితే రేపు నీతో పాటు తీసుకెళ్ళు. ఏదైనా మంచి పని చేసే ముందు బాగా మొక్కుకోవాలి. మొక్కుకో. నేను నాన్నగారి పేరు మీద పూజ చేస్తాను. పేరు చెప్పండమ్మా. గురు. ఏమైందండి? బాబా వీడిక్కడ, అయ్యో వీడిక్కడ తగిలాడేంటి? కనిపిస్తే లేనిపోయిన డౌట్లు అడుగుతాడు. చెప్తే వాళ్ళు ఎవరో వచ్చి నన్ను తంతారు. లాభం లేదు. ఓం భూర్భువః స్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీరు ఇదేంటి నోరు ఇప్పుడు చెప్పింది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. ఇది చదివితే గాయత్రి సంతోషిస్తుంది. నిజంగా? ఈ వయసులో నేను అబద్ధం ఎందుకు చెప్తాను సార్? నాకు నేర్పు. నీకు నేను సంస్కృతం నేర్పే లోపు నా వయసు అయిపోద్ది. వద్దన్నానా పిచ్చి కొట్టుడు కొడతాడు. పెళ్ళ ముందు పరువు పోద్ది. ఓకే, ఒప్పుకోవాల్సిందే, తప్పదు. నేర్పుతాను. తల ఇటు పెట్టు. ఇటు కాదు, ఇటు పెట్టు. ఇంకా నేను చెప్పడం మొదలు పెట్టలేదు బాబు. చెప్తాను, ఇటు తిరిగాయా. ఓం భూర్భువః స్వ తస్సవితుర్వరేణ్యం. ఇదిగో, ఇది పూర్తిగా నీ నోటికి వచ్చే వరకు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడగకూడదు. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఓం భూర్భువః. అంకుల్, మళ్ళీ వచ్చావంటి? ఇంకెప్పుడు ఇది నువ్వు చెప్పొద్దు, నేనే చెప్తా. అమ్మా, ఏంటండి వాడిని అలా చూస్తున్నారు? వీడికి బ్రెడ్ ఏంటో జామ్ ఏంటో తెలియదు, తొక్క ఏంటో తోటకూర ఏంటో తెలియదు, కానీ అమ్మాయిని ఎలా సంతోష పెట్టాలో మాత్రం తెలుసు. అబ్బబ్బబ్బబ్బబ్బా, పిల్లై పుట్టిన తర్వాత పాలే తాగుద్దిరా. సరే తను గురు, నేను ఆ రోజు చెప్పాను కదా జాబ్ గురించి. ప్యూన్ సార్, ఆయన స్టోర్ రూమ్ చూపించండి. అలాగే సార్. ఆ గాయత్రి, నేను ఒక ఐ స్పెషలిస్ట్ గురించి చెప్పాను కదా, వచ్చే వారం ఆవిడ అమెరికా నుంచి వస్తుంది. రాగానే అపాయింట్మెంట్ తీసుకుంటాను. నాన్నగారిని చూపించండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే. ఆల్ ది బెస్ట్. ఇందా, ఇదేంటన్నా? మేమొస్తున్న దారిలో మా ప్రజలు మాకు కట్టిన కప్పము. నీ గెటప్ చూసి భిక్షమేశారన్నా. హాయ్ పవనన్నా. ఓ, ఈ రోజు రాజువి కదా. హిస్ మై ఫ్రెండ్ గురు. గురువు అని నా రాజగురువా? రాజగురు అంటే రాజులకే గురువు. ఇక్కడ రాజు అంటే మంత్రి పైన ఉంటాడు కదా. మంత్రి అంటే సైనికుల పైన ఉంటాడు కదమ్మా. సైనికులంటే చిన్న చిన్న సిపాయిల పైన ఉంటాడు కదమ్మా. చిన్న చిన్న వాళ్ళ మీద ఉంటే వాళ్ళకి నొప్పి రాదా? నొప్పి రాకుండా పైన మంత్రి ఉంటాడు కదా రాజా. మంత్రి అంటే రాజు కింద ఉండేవాడు రాజా. రాజు కింద మంత్రి ఎందుకున్నాడు? ఎందుకంటే వాడి ఉంటాడు అంతే. నేనే రాజు. రాజు అంటే నేనమ్మా. రాజు ఎవరో చెప్పు. పాంచాలి పంచభద్రుక ఏమే నీ అసంకల్పనా చాతుర్యము. భావనే వచ్చిన వాడును సత్కరించుడే కాక సన్మానపరచుడే కాక అవమానపరచడం అంటే దీంట్లో డౌట్ అడగయ్యా. ఓ, నువ్వు రాజువా? రాజు నేను చెప్పింది నాకే అర్థం కాలేదు, వీడికి అర్థమైందిరా. ఏంటిది పొద్దు నుంచి చూస్తున్నాను? బురుబురు ఏంటి? ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు? నేను కాలేజ్ క్లాస్ ఉందిగా. నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండాలి. నేను వస్తాను. ఏయ్, నువ్విక్కడ, నేను అక్కడ. నేను వస్తాను. గురు, వెళ్ళు. ప్యూన్ తీసుకెళ్ళండి. సరేమ్మా, వెళ్ళు. నువ్వు రాదు. అరే, అయినా వాడి గురించి ఏం తెలియకుండా ఇంకెన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు? అంటే ఇంటికేంటి, ఏకం కాలేజ్కే తీసుకొచ్చేసింది. ఏంటి లవ్వా? లవ్వా? అతనికి అదేం తెలీదు. నీకు తెలుసు కదా, మాకు కూడా ఏమైనా జాబ్ ఇప్పించచ్చు కదా, శుభ్రంగా చేసి పెడతా. మనమంతా సేమ్ ఏజ్, సేమ్ కాలేజ్,
బాడీలో ఫుల్ చార్జ్. ఎంతకీ నీ చార్జ్ ఎంత? రేయ్ వచ్చాడు ఇన్ఛార్జ్. దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. రేయ్ వేలు దించు, లేకపోతే సిటీ లిమిట్స్ లోనే ఉండవు. వదిలే. ఏంటి గాయత్రి? రే రే మనతో పాటు చదువుతున్న అమ్మాయిలే కదా. దాంతో పాటు చదువుతుంది కానీ మీతో తిరుగుతుంది. చంపేస్తారా? పోన్రా. తప్పైపోయింది బాస్, వెళ్ళు. రా గాయత్రి. వెళ్ళు. చేసుకోండి రా. బాయ్ సిస్టర్స్. సిస్టర్స్ అంట. ఏంట్రా తప్పైపోయింది వదిలేసావు? తప్పైందన్న వాడిది, వదలనుగా. మహేష్ నువ్వు వెళ్ళే మ్యూజిక్ స్టోరూమ్ లో దక్కో. వెళ్ళు. నువ్వు నా కొడుకువే అయితే 10 నిమిషాల్లో నిన్ను కొట్టినోడు తలకాయ తెగి నా కాళ్ళ దగ్గర పడాలి, లేదా నీ తల తెగి కాలేజ్ గేట్ దగ్గర పడుతుంది. అది ఎక్కడున్నాడో ఎక్కడరా? అడుక్కు తినే వాళ్ళందరినీ కోట బయట ఉండమన్నాం కదా, మిమ్మల్ని ఎవరు లోపలికి రానిచ్చారు? ఎవరు నువ్వు? మేమెవరు? వెంకటాపురం రాజావారిని వేళ్ళు పిసికి చంపేశాం. కోనసీమ కుమ్మర్రాజుని కొరికి చంపేశాం. అంతెందుకు నిజాం నవాబు వాళ్ళ చేతిలో కబాబైపోయాడు. ఇంతకీ మీరెవరు? ఎమ్మెల్యే. మేం సీఎంలం బ్రదర్. అయ్యి బాబీ, సీఎం అండి క్యాంటీన్ మాస్టర్ అండి, ఇంకేం కాదు. మమ్మల్ని చూసి మీ నోరు పడిపోయిందా? నోరు తెచ్చుకోదే. పూకట్టు ఆకొట్టు ఏదో ఒకటి కొట్టు. చంప పగలు కొట్టా. చాయ్ కావాలా కాఫీ కావాలా సారు? మన సమస్య పడరా? ఏదో సమస్య. ఏదో పని తీసుకెళ్ళు. తీసుకోండి సార్. అదిగో నాన్న అక్కడే ఉన్నాడు వాడే. పడుకోండి. ఆ రోజు మిమ్మల్ని ఉతికినోడన్నా తెలుసు అన్నా. నువ్వు అన్నా, నువ్వు ఇక్కడున్నావని తెలిస్తే అసలు నేను వచ్చాను కదన్నా. అన్నరా దండం పెట్టు. పర్లేదన్నా. ఏంటి గాయత్రి గురించి చూసి ఎమ్మెల్యే అలా ఉనికిపోతున్నాడు? అన్నా ఈ వల్ల అసలు ఈ కాలేజ్ అంతా న్యూసెన్స్ అన్నా. నా కొడుకు ఎప్పటి నుంచి అసలు ఈ కాలేజీకి రాడన్నా. ఇంటి దగ్గర కూర్చోబెడతా. ఇంటి దగ్గర నుంచి జిల్లా మార్చి అమలాపురంలో వాళ్ళ అమ్మమ్మ గారింటికి పంపించేస్తా. పోయి స్టేట్ మార్చరా అన్నా. నాన్న నువ్వు ఎంత మంచోడరా, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. గాయత్రి ఓం భూర్భువస్వః. చాలా మంది, నీ తర్వాత చెప్తా. చూస్తే అమాయకుడిలా ఉన్నాడు, వాళ్ళేమో అనకొండని చూసినట్టు భయపడుతున్నారు. అసలు వీడి కథ ఏంటి? వీడెవడు? గురు. ఆ పేరు మేం సరే పేరు వద్దు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఉన్నారంట. చెప్పు. గాయత్రి, వాసుదేవ్, పీకే. ఇదంతా మనం. పీకే నేను. ఇది కాకుండా నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ప్రిన్సిపల్, స్టెల్లా, ప్యూను. అది కాలేజీ గ్యాంగ్ రా. చూడుగురు, నీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా వదిలే నీ కన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే పోనీ నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? గాయత్రి, వాసుదేవ్, పీకే. వాళ్ళు కాదు ఈ గ్యాంగ్ కాదు, వేరే నీకు తెలిసిన వాళ్ళు చెప్పు. ప్రిన్సిపల్, స్టెల్లా, వాళ్ళు కాదు. మీరు అడగండి. అడుగుతా. ఇవన్నీ చాలా తెలివిగా అడగాలి. గురు, ఆ రోజు నువ్వు షాప్ కు పియానో కొనడానికి వచ్చావు కదా, అప్పుడు నీతో పాటు ఇంకో వ్యక్తి వచ్చాడు. అతనెవరు? AK-47. AK-47? ఇంత పియానో కొనడానికి నువ్వు AK-47 తో వచ్చావా? నేను బిల్ నాడాలనుకున్నావు నువ్వు? ఒక నిమిషం ఉండండి బాబా. గురు AK-47 అంటే ఒక మంచి పేరా? అవును, రుద్ర మనిషి. రుద్ర ఎవరు? మావయ్య. అదిగో, అంటే నీకు ఒక మావయ్య ఉన్నాడు. లేడు. మరి అమ్మాయి అడిగితే ఉన్నాడన్నా? ఉన్నాడు. నేను అడిగితే లేడంటున్నా? లేడు. ఈ టైం గ్యాప్ లో ఏమైపోయాడు రా మావయ్య? ఆ అమ్మాయి అడిగినప్పుడు ఉన్నవాడు, నేను అడిగినప్పుడు ఎందుకు లేడు? అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడే చాలు బాబాయ్, తెలీదు అంటున్నాడు కదా, ఇంక అడిగి ఇబ్బంది పెట్టద్దు. నువ్వు రా గురు. అది కాదమ్మా, ఎవరో ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఏం అక్కర్లేదు, ఇక నుంచి గురుకు కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అంతా మనమే. అంతా మీ వల్లే నాన్న. మీరు వెనక్కి తీసుకురాబోతే వాడి తల తీసుకొచ్చేవాడిని. నాన్న, ఆడి చేతికి ఒక మంగళసూత్రం చుట్టుండదు చూసావా? దాని ముడి గనక ఆడిప్పాడనుకో, నీ అమ్మ మేళ్ళలో మంగళసూత్రం 3 ముళ్ళు ఊడిపోతాయి.
నేను పని చెప్తే చేస్తా. ఏం చేయాలి చెప్పండి, చేస్తాను. మీ అమ్మ నీకు బాగా పప్పన్న వండి పెట్టించుంది, తింటూ కార్టూన్ చూడిపో. అరే కార్టూన్ అంటున్నారేంటి? బాబు రా బాబు, పప్పన్నం తిను బాబు, నెయ్యి వేసుకుని పప్పన్నం తిని కార్టూన్ చూడు పద. అరవద్దు, మేమే మనం ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. పద. లింగం అసలే అలసిపోయి వస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? ఎక్కుతాలే, కళ్ళు సరిగ్గా కనపడి చావు, కింద సరిగ్గా పట్టుకో. ఇప్పుడు మన ఇంటి బాగోదు రండి. వాటర్ వచ్చేసినండి. నువ్వు హ్యాపీగా? నేను హ్యాపీ కాదు. కింద పట్టుకో, గట్టిగా పట్టుకో. అమ్మా నువ్వు ఇక్కడే ఉండు. బెల్ ఉంది, నొక్కొచ్చు. తలుపు ఉంది, కొట్టొచ్చు. నేరుగా ఇలా వస్తే ఏమనుకోమంటావు? కొట్టుకెళ్ళాలి. షాపుకి వెళ్ళాలా? వెళ్ళు, ఇది ఇల్లు. నీ షాప్కి వెళ్ళాలి. నేను ఇక్కడ ఉన్నాగా. నువ్వు అక్కడికి రా. రేపు వస్తా. ఇప్పుడు రా. ఏంటా నువ్వు ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో ఎలా వస్తాను చెప్పు. ఇప్పుడు రా. కోపం వచ్చేస్తుంది నీకు. కోపం వస్తే నువ్వు ఎంత అందంగా ఉంటావు. మరి షర్ట్ వేసుకోవడానికైనా పర్మిషన్ ఇస్తావా? చొక్కా కూడా వేసుకోకుండా తీసుకొచ్చావు కదయ్యా. అదే మంచిది. మోటార్ రిపేర్ చేస్తుండగా తీసుకొచ్చాడు, అదే స్నానం చేస్తుండగా తీసుకొస్తే ఇది కరెక్టే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటక్క చూస్తున్నావు? కేక్ కట్ చేయక. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. కన్ఫర్మ్ న్యూస్ అన్నా? ఎవరు బతికిలేరు, అందరూ చచ్చిపోయారనా? అంటే నేను ఆయన చూసింది, ఆడితో మాట్లాడింది అంత భ్రమేనంటావా? మరి అంతే కదన్నా. చూశాను రా, చూస్తూ మాట్లాడాను రా. అందరూ చచ్చిపోయారన్నా. చచ్చిపోయారన్నా. ఓకే రేయ్, అనుమానం వచ్చిన తర్వాత చిన్న శబ్దమైనా నిశ్శబ్దం చేసేయాలరా. సారీ సచ్చా. జీ. ఆడి పోలికలో అన్నాడు కూడా బతకడానికి లేదురా. ఈ టీవీ ఒకటి ఏంటి? ఏంటా చూపు? నేను నీకోసం కష్టపడి ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తే నువ్వు ఇక్కడ హాయిగా కూర్చొని టీవీ చూస్తావా? నేనేనమ్మా వెళ్ళొద్దని చెప్పాను. మీరా? ఎందుకు డాడీ? అది కాదమ్మా, ఆ రోజు కాలేజీలో ఓ ఎమ్మెల్యే గురుని గుర్తుపట్టాడు కదా. మళ్ళీ గురు కాలేజీకి వస్తే అతని వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే అందుకే పీకేకి చెప్పి గురుకి ఇంకో మంచి పని ఏర్పాటు చేయించా. ఏం పని? ఇదే నీకు సరైన పని. ఓకే. ఎలాగా నీకు బుద్ధి లేదు కాబట్టి బుర్ర ఉపయోగించక్కర్లేదు, బాడీ ఉపయోగిస్తే చాలు. ఓకే ఓకే. ఈ సుత్తితో నువ్వు రాళ్ళు కొట్టుకోవాలి. ఓకే. ఎన్ని రాళ్ళు పగల కొడితే అన్ని డబ్బులు వస్తాయి. ఓకే. డబ్బులు సరిగ్గా లెక్క పెట్టి తీసుకో. ఓకే. నేను వెళ్తాను మరి. ఓకే. మళ్ళీ ఓకేనా? వీడు ఫుల్ లెంగ్త్ డైలాగ్ ఎప్పుడు చెప్తాడో నేను ఎప్పుడు వింటానో. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏయ్, నిజం చెప్పు, నువ్వు ఒక సిఐడి ఆఫీసర్, ఏదో కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చావు కదా? అంటే ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ టెర్రరిస్టువా? బాంబు పెట్టకు వచ్చావా? అంటేనా? అంటే నా దగ్గర వేషాలు లేకు. తెలుగే సరిగ్గా రాక బిట్టు బిట్ల కింద మాట్లాడతావే, సంస్కృతంలో అంత పొడుగ్గా చెప్పేస్తున్నావు. ఏంటది? గాయత్రి మంత్రం. అదే గాయత్రి మంత్రమే. తెలుగు రాని నోటికి ఆ మంత్రం ఎలా వచ్చింది? చెప్తే గాయత్రి సంతోషిస్తుంది. గాయత్రి సంతోషించడం. ఓ, కథ అలా వెళ్తుందా ఏంటి? లవ్వా? లవ్ అంటే ప్రేమ. ప్రేమ అంటే ఒరే 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 ఒరే, ప్రేమ అంటే తెలియదంటే ఎలా రా? పెళ్ళంటే తెలుసు, తాళంటే తెలియదు అంటే ఎలా తంటి? ప్రేమ అంటే ఏంటి? అదొక యూనివర్సల్ కాన్సెప్ట్ రా బాబు. మన దేశంలోనే సగం మంది లవర్స్ లవ్ అంటే తెలియదు, నీకెలా తెలుస్తుంది? ప్రేమ అంటే ఏంటో చెప్పు. వదలవుగా? ఓకే ఓకే. నా పేరు పీకే. ఓకే ఓకే అన్నట్టు రెండు పీకుతాను, చెప్పేది విను. కమ్ లెట్ us టాక్ అబౌట్ లవ్. నీకు ప్రేమోపదేశం చేస్తాను. గాలిలో ఉండేది ప్రేమ, గుండెలో ఉండేది ప్రేమ. ప్రపంచం అంతా నిండిపోయింది ప్రేమ. ఈ భూమి పుట్టక ముందే పుట్టింది ప్రేమ. అంత పాతది, కానీ ఎప్పుడు తలుచుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. అంత కొత్తది. అర్థమైందా? కాలేదు. సరే, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను.
ఉత్తిష్ట. నీకెప్పుడు గాయత్రిని చూడాలనిపిస్తుందా? అవును. అదే ప్రేమ అంటే. గాయత్రి కొట్టినా తిట్టినా నీకు కోపం రాదు కదూ? అవును. అదే ప్రేమ అంటే. గాయత్రి కాలేజీ నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తావు కదూ? అదే ప్రేమ అంటే. లవ్వా ఏంటే? వాడికి ఏం తెలియదు కదా. ఏం తెలీదు. మోసం, ద్రోహం, ద్వేషం ఇలాంటివేమీ తెలీదు. అతనికి తెలిసిందంతా నేను చెప్పే మంచిని విని ఆ ప్రకారం నడవడమే. ఎప్పుడు అతన్ని చూడాలనిపిస్తుంది, తనే ఉండాలనిపిస్తుంది. అదే ప్రేమ అంటే. ఏ భార్య అయినా భర్త తన మాటని గౌరవించాలనుకుంటుంది, కానీ ఇక్కడ నా మాటే అతనికి వేదం. అదే 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 ప్రేమ. భర్త వల్ల పిల్లలు అందరు ఆడవాళ్ళకి దొరుకుతారు, కానీ పిల్లల మనస్తత్వం ఉన్న భర్త నాకు దొరకబోతున్నాడు. అదే ప్రేమ. తన ప్రాణాలకు తెగించి ఎవరో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడినవాడు రేపు నాకేమన్నా అయితే ఏం చేస్తాడు ఆలోచించు. ఇలాంటి వ్యక్తిని ప్రేమించడం తప్ప? ఇంకా నీ ప్రేమని చెప్పకపోవడమే తప్పు. అదే కదా ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? నార్మల్గా ఇలాంటి విషయాల్లో మనం బయటపడం. పోనీ నేనే చెప్దామన్నా అంతకన్నా ముందు అతనికి ప్రేమ అంటే ఏంటో తెలియాలి, పెళ్ళంటే ఏంటో తెలియాలి. అది నేనే నేర్పించాలి. నేను నేర్పించిందంతా నీకు ఎక్కిందా? ఏ డౌట్ లేదు కదా? ఇలాంటివి మాత్రం వెంటనే నేర్చుకుంటాం. ఏమర్థమైంది చెప్పు. పని చేస్తా, డబ్బులు తీసుకుంటా, ఐ లవ్ యూ చెప్తా. మధ్యలో గిఫ్ట్ ఏమైంది? పని చేస్తా, మళ్ళీ పని చేస్తా, డబ్బులు తీసుకుంటా, గిఫ్ట్ కొంటా, ఐ లవ్ యూ చెప్తా. ఐ లవ్ యూ కాదు, ఇది నవ్వు స్మూత్ గా రొమాంటిక్ గా నవ్వుతూ చెప్పాలి. ఏది చెప్పు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ వద్దు, ముందుదే బెటర్. ఓకే. మళ్ళీ ఓకేనా? ఇలాంటి ప్రాబ్లం ఏ అమ్మాయికి వచ్చిండదు, ఇక రాదు కూడా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ రోజు చెప్పే. నీ పేరు? కింద పెడితే నరసింహ అండి. ఇది ఇక్కడ పక్కన పెడితే దీంట్లో దాంట్లో 1 2 3 దీంట్లో 3 కింద 5. బాబు ఇదిగో బాబు, ఇలా లెక్క పెడితే తెల్లారిపోద్ది. బయలుదేరు. సరిగానే ఇచ్చానయ్యా. ఓకే. ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంటే అక్కడ చూసుకోండి. అమ్మో, మళ్ళీ వీడొస్తున్నాడేంటి? ఏం డౌట్లు అడుగుతాడో ఏంటో. ఏదో ఫిట్టింగ్ పెట్టి బాధేస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు ఒకటి కావాలి. ఏం కావాలో తీసుకోమ్మా. పియానో ఇది కావాలి. అరే భలే సెలెక్ట్ చేసావే. ఇదెందుకు? ప్రేమ. ఓహో, పొద్దున్నే ప్రేమ తినొచ్చావా? అది ప్రేమ కాదు బాబు, ఉప్మా. ఉప్మా కడుపుకి, ప్రేమ ఇక్కడ ఉంటుంది. ఉంచుకో. అరే ఇలా మారిపోయాడేంటి? పని అయిపోయింది, డబ్బులు అయిపోయింది, గిఫ్ట్ అయిపోయింది. ఇది లోపల పెట్టేద్దాం. నవ్వకుండా ఐ లవ్ యూ చెప్పాలి. దేవుడు నువ్వు బతికే ఉన్నావా? నమ్మలేకపోతున్నాను. నా బిడ్డ బతికే ఉన్నాడు. అయ్యో, చిక్కిపోయావు కానీ అందంగానే ఉన్నావు. చుట్టూ కూడా కట్ చేసేసావు. బండి తీరా. పోదామా? మనం చాలా అకౌంట్లు సెటిల్ చెయ్యాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? మావా బండి తీరా. వచ్చేయండి. దేవుడు ఉన్నాడు. గాయత్రి రా గురు. యాక్చువల్లీ నేను నీకోసం ఎదురు చూస్తున్నా. కాదు, అవును, నీకోసం ఎదురు చూస్తున్నా. అంటే నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఒక విషయం చెప్పాలని. కానీ చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని. అంత డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. వాడు కూడా ఇప్పుడు నీలాగే పేకలోతు ప్రేమలో మునిగిపోయాడు. వాడు రోజు బూర్బూరని కొనుక్కుంటుంటాడు. ఏంటో తెలుసమ్మా? గాయత్రి మంత్రం. అది చెప్తే గాయత్రి సంతోషిస్తుందని ఎవరో చెప్పారంట. అందుకని తెలుగు సరిగ్గా రాని వాడు నిన్ను సంతోష పెట్టడానికి అది నేర్చుకుంటున్నాడు. వాడికి ప్రపంచం అంటే ఏంటో తెలియదమ్మా. వాడికి తెలిసిందల్లా నువ్వు మాత్రం.
తిను రాజా, తిను, తినరా. అన్నా ఈ గ్యాప్ లో మనోడు తింటమే మర్చిపోయాడు అనుకుంటా. లేదు లేదు లేదు, అదేం కాదు. మనం ఎలా తప్పించుకున్నామన్న షాక్ లో ఉన్నాడు కదరా. అన్నా అన్నా గుండె నొప్పి. అయ్యో రక్తం. ఎత్తకండిరా, వదలొద్దు. లేనా అమ్మ బాబు, ఇక్కడ బామ్మ ఉందిరా. అన్న లేవండి లేవండి, దిమ్మండి మెల్లిగా. ఈ మామయ్య బతికి వచ్చిందే నీకోసం రా. నువ్వు ఉన్నావో లేవో ఏమైపోయావో తెలియక ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా. రోజు బంగారు గుడ్లు పెట్టే బాతు కనపడకుండా పోతే ఏ దరిద్రుడికైనా టెన్షన్ ఉంటదిగా. తిను. ఇలా పచ్చిగా మనుషులు తినరు. అన్నా ఇంకా లాభం లేదు, మనాడు టోటల్ గా మారిపోయాడు. నేను వెళ్ళాలి, నన్ను వెతుకుతారు. వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి వెళ్తావు? నిన్ను వెతకడానికి ఈ మామయ్య తప్ప ఇంకెవరున్నారు? అప్పుడే వెళ్ళిపోయాడా? అవునమ్మా, అప్పుడే వెళ్ళిపోయాడే. నేను వెళ్ళాలి. ఆడు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. నేను ఫిక్స్ అవ్వలేదురా. వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉంటావు. వెళ్ళాలి. చెప్తున్నాను కదా, మళ్ళీ వెళ్ళాలంట. వెళ్ళాలి. నిన్నిలా పంపించడానికి కదరా ఇన్నాళ్ళు పెంచింది. వెళ్ళాలి. వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళాలి ఫిక్స్ అయితే నిన్ను ఆపేదెవరు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడున్నా హ్యాపీగా ఉండరా. వెళ్ళాలి. రే ఈ మామయ్యని మర్చిపోకో. బంగారు. అదేంటన్నా అలా పంపించేశావు? బచ్చాజీలు కూడా అయిపోయావా? వాడేదో ఒక పవర్ లాగుతోంది. ఇప్పుడు నన్ను ఆపడానికి ఎత్తిన చెయ్యి నా మీద పడ్డానికి ఎక్కువసేపు పడ్డదు. వాడు ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నాడో వాళ్ళని లేకుండా చేస్తే మళ్ళీ ఇక్కడికే వస్తాడు. ఫాలో చేయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే? చూడమ్మా, గురు ఎలాంటి వాడో ఏంటో మనకు తెలియదు. మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాడికి ఏమైనా జరిగితే ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? నువ్వెవరి గురించి ఆలోచించావు, కానీ నీ గురించి ఆలోచించే వాళ్ళ పరిస్థితి. తాతయ్య, అక్క గురుని కొడుతుంది. అది లవ్వమ్మా. అది లవ్ అంట్రా. నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేదాన్ని. నవ్వొద్దు, నవ్వకుండా చెప్పు. ఐ లవ్ యు. అయితే వాడు మిస్ అయ్యాడు. ఎలా మిస్ అయ్యాడన్నా? అంటే మనూళ్ళు రోడ్లు పెరిగినా ట్రాఫిక్ సెన్స్ పెరగలేదన్నా. ప్రతోడికి అర్జెంటే, పెద్ద ట్రాఫిక్ జామ్ అన్నా. 5 నిమిషాలు అయితే అందరం వెళ్ళిపోవచ్చు. కానీ ఎవడాగడే, అసలు ఎవడాగినా ఆగకపోయినా మనోడాగడే. ఆడు అలా అలా వెళ్ళిపోయాడు, మేము అలా అలా చూస్తుండిపోయాం. అలా అలా మిస్ అయ్యాడన్నా. కాదు నిమ్మి. ఏ సిగ్నల్లో మిస్ అయ్యాడు? అమీర్పేట. మరి ఇందాక కృష్ణానగర్ అన్నా? అంటే అమీర్పేట కృష్ణనగర్ పక్క పక్కనే కదా. లైక్ లైక్ సేమ్ సేమ్. ఇప్పుడు తెలుసుకున్నారు పంజాగుట్ట పక్క పక్కనే కదా. పక్క పక్కన కదా నిమ్మి. మీరిద్దరూ పక్క పక్కనే ఉన్నారు, కానీ నిజంగా నేను జాడీనే షూట్ చేశాను. మిస్ అయిందని నిన్ను లేపుండొచ్చు కదని మే. కానీ నేను అలా చెయ్యను, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలు కాపాడావు కాబట్టి. వారం రోజుల్లో వాడిక్కడ ఉండాలి, లేదంటే నువ్వుంటావు. వారం రోజుల్లో పెళ్లి, మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఎక్కడండి, వారం రోజులుగా మా ఆయన కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? కొత్త కారు కొన్నాడు, కరీంనగర్ లో వాళ్ళ అమ్మని చూసొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. బంగారం చూసి కర్నూలు వెళ్ళింటాడు. 4 రోజుల్లో వచ్చేస్తాడు లేండి. అంత సీన్ లేదు. సినిమాలు చూసి ఇన్స్పైర్ హీరోలందరూ నగదాలు చేస్తున్నాడని వాళ్ళందరూ ఫ్యాన్స్ వచ్చి నువ్వు ఉతికి ఆరేశారు. ఇంకా సినిమాలు చూడటం కాదు, పోస్ట్ కూడా చూడటం మానేశాడు. ఓకే అండి, మేము బయలుదేరుతాం. ఎరా నువ్వు రావట్లేదా? మీరు వెళ్ళరండి, నాకు కొంచెం సెటిల్మెంట్ ఉంది. ఓకే బాయ్. ఆయన వెళ్ళి వారం రోజులైంది, ఇంకా వస్తాడో రాడో కూడా తెలియదు. నీకు వచ్చేసావా? అలా అడిగేంట్రా? అమ్మయ్యా వచ్చేసావా? అర్జెంట్గా వెళ్ళి మన కార్ ఎంబేసి ఎంత వస్తుందో తీసుకురా. ఏ అని అడుక్కు, వెళ్ళిపోయి మన స్కూటర్ బెటర్ దాన్ని అమ్మేసాయి. ఏంట్రా 4 చక్రాల కారు కనిపెట్టంగా లాభం లేదురా. వెళ్ళేటప్పుడేమో వెళ్ళడానికి 5 గేర్లు, రివర్స్ మాత్రం ఒక్కటే గేర్ కనిపెట్టాడు. రివర్స్ లో ఒక్క గేర్ మీద వచ్చేసరికి నా మెడలు పట్టేసినాయి. రివర్స్ లో 5 గేర్లు కనిపెట్టదా? వెళ్ళు అమ్మాయి. ఏమంటావు బుజ్జి? కారు తోడడానికి కూడా పనికిరాడు. ఇదేంటిది, బయటికి వెళ్ళిన భర్త వారం రోజుల తర్వాత తిరిగి వస్తే కమాన్ అనాల్సింది పోయి వెళ్ళిపోయింది ఏంటి? అన్నయ్య ఇది పట్టుకో. ఏంట్రా ఇది? ఇందులో కరెక్ట్ గా వేయాలి. ఓకే, కొంత తగ్గించుకురా. అందుకే వదినా.
నీకు ఇదే నచ్చిందా? హ్మ్. బాగుంది కదా? హ్మ్. స్టెల్లా మ్యారేజ్కి ఇదే గిఫ్ట్ అయితామా? హ్మ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా. లేని వాళ్ళకి మన వల్ల అయిన సహాయం చేయాలి. గాయత్రి హ్మ్. చూడు గురు, ఆ, మంచి చేయడం మంచి పని, కానీ ఇలా చెప్పి చేయడం చాలా చెడ్డ పని. నీ దగ్గర గన్ ఉంది, నా దగ్గర గన్ ఉంది. లైక్ లైక్ సేమ్ సేమ్. నేను చెప్పానా అక్కడ నిప్పెడితే ఇక్కడ పొగ వస్తానే ఇది వచ్చేసింది. ఏయ్, ఏంటి ఏకాంబరం? చచ్చిపోయినోడు ఎలా తిరిగి వచ్చాడని షాకా? నా రియాక్షన్ అట్టుందా అంటే నీకు అర్థమై ఉండదు. రుద్ర, నువ్వు కూడా బతికున్నావన్న సంగతి నాకు తెలుసు. దమ్మున్నవాడు ఎవడు నీలా దొంగ దెబ్బ తీయడు. అది ఆడంగితనం అంటారు. రైట్, కానీ రాంగ్ ఏంటంటే అది ఆడంగితనం అనిపించుకోదు, రాజకీయం అంటారు. ఎప్పటికైనా ఆ తల పొగరమాని నా కాళ్ళ దగ్గర పడిండు, ఆ తలైనా మిగులు. నిన్ను చాలా భారీ ఎత్తున చంపేద్దాం అనుకున్నాను, నువ్వే సింపుల్గా చచ్చిపోదామని ఇక్కడికి వచ్చావు. సచ్చా చూడేం ఇక్కడ రైట్ ఏంటంటే వాడు నీ మనిషే, కానీ రాంగ్ ఏంటంటే వాడు నా కమ్ముడు పోయాడు. ఈ డ్రెస్ లో స్టెల్లా చాలా అందంగా ఉంది కదా? ఆ డ్రెస్ చేసుకుంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. మన మ్యారేజ్ లో రెగ్యులర్ శారీయే కదా? శారీలో కూడా అందంగా ఉంటావు. ఏయ్, నాకు కోపం వస్తుంది. వచ్చినా అందంగా ఉంటావు. అబ్బా, నేను ఏడుస్తా. అయినా అందంగా ఉంటావు. ఈ రోజంతా అందంగా ఉన్నావు డైలాగా. హాయ్ దాదా. నమస్తే. హాయ్ అంకుల్. అందంగా ఉంటావు. మీ నాన్నగారి ఐ ప్రాబ్లం గురించి ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడాను. ఆవిడ 2 రోజుల్లో వస్తున్నారు. మీ నాన్నగారిని తప్పకుండా తీసుకెళ్ళాలి, ఓకేనా? మీ కూతురు మ్యారేజ్ అప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నారా? ఏ, నువ్వు నా కూతురు కదా? అమ్మా, నేనమ్మా లేదు గాయత్రి. అమ్మా అమ్మా ఏది గాయత్రి? అమ్మ నేనే, చిన్నపిల్లండి. అమ్మ నేను ఇక్కడే ఉన్నా. స్కూల్. అమ్మ నన్ను అమ్మ 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 నన్ను స్కూల్ తీసుకు. అమ్మ నేను ఇతనికి ఏమైంది? ఈ చర్చకు సంబంధించిన ఏదో ఒక విషయం ఇతను సబ్ కాన్షియస్ లో ఉందమ్మా. అది కాన్షియస్ లోకి రాబట్టుకునే ప్రయత్నంలో ఇలా ఫెయింట్ అయి పడిపోయాడు అంతే. ఇతను కోలుకున్నాక ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈసారి మాత్రం ఇలా జరిగితే క్లినిక్ కి తీసుకురండి. వస్తాను ఫాదర్. గాడ్ బ్లెస్ యు. వస్తానమ్మా. అమ్మ 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 పియానో పియానో అమ్మ నేను ఇక్కడ తిరిగా. అమ్మ పియానో. ఫాదర్, చర్చ్ లో పియానో ప్లే చేసే లేడీస్ ఉంటారా? ఇప్పుడు లేరు, ఒకప్పుడు 2-3 ఉండేవారు. వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటాయా? చూడు.
నా అమ్మ నా అమ్మ 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 ఫాదర్ ఈమె గురించి డీటెయిల్స్ ఏమన్నా ఉండు గురు ఉండు అప్పట్లో ఫాదర్ స్టీఫెన్ అని ఉండేవారు. బహుశా ఆయనకి ఈవిడ గురించి ఏమైనా తెలిసేమో. ఫాదర్ స్టీఫెన్ ఎక్కడ ఉంటారు? ఆయన జర్మనీలో సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ వీక్ వస్తున్నారు. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఫాదర్, థ్యాంక్ యూ. ఫోటో కావాలా? తీసుకో. ఇందులోంచి చూస్తే అమ్మ ఇంకా బాగా కనిపిస్తుంది. హే మొసాట్, వావ్ సూపర్ నోట్స్. తెలుసా ఇలాంటి నోట్స్ ప్లే చేయడం చాలా కష్టం. నేను ప్లే చేయనా? ఓకే, నిన్నేంటి అడిగేది? నా అత్తయ్య నోట్స్ నేను ప్లే చేస్తా. ఏంటలా చూస్తున్నావు? అమ్మ పాట. ఏం భయపడక్కర్లేదు. ఆయన పుట్టుకతో బ్లైండ్ కాదు కాబట్టి ఒక ఆపరేషన్తో తప్పకుండా చూపు వస్తుంది. ఈ పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి మార్చండి. ఓకే డాక్టర్. నేను ఇంకా ఇక్కడ 2 నెలలు ఉంటాను. ఈ లోపల ఆపరేషన్. ఫ్రెండ్ కళ్ళు వచ్చేసినాయా? ఆన్ ద వేలో ఉన్నాయి. నాకు తెలుసు. డాక్టర్ ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవుతుందమ్మా? 4-5 లక్షలు అవుతుంది. అది కాకుండా వీలైనంత తొందరగా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా. ఆ 3వ నంబర్ పేషెంట్ ఏమైంది? ఇల్లు కాలిపోయి ఉన్నదంతా బూడిదైపోయింది. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయనుకున్నాను. మనూరు ఇన్సూరెన్స్ కదా. ఈ పరిస్థితుల్లో నేను నీకు ఐఎమ్ సారీ అమ్మా. పర్లేదు అంకుల్, ఇట్స్ ఓకే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? డబ్బు కోసం. ఎందుకు? వాసు కళ్ళ ఆపరేషన్కి డబ్బులు కావాలి కదా. డాక్టర్ కావాలన్నా? డాక్టర్కి ఇవ్వడానికే డబ్బు కావాలి. డాక్టర్కి ఎందుకు ఇవ్వాలి? ఇస్తేనే కదా పని చేస్తాడు. ఓహో, వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నా. డబ్బు అంటే? క్యాష్ అంటే? రూపాయలు. రూపాయలు 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 అంటే? ఇదిగో ఇది. ఓ ఇదే, నాకు కూడా ఇస్తారుగా, ఇచ్చేద్దాం. సరిపోదు, 5 లక్షలు కావాలి. 5 లక్షలు అంటే? ఇప్పుడు 1 లక్ష ఉందా? ఎక్కడుంది? ఎక్కడుందో తెలిస్తే వెళ్ళి పిక్కొస్తాం కదా. తెలీదు కానీ వెతుక్కోవాలి. తెలియదట్ట వెతుకుతావు? అదేరా కర్మ. డబ్బు కనిపెట్టింది మనిషే, వెతుక్కుంటున్నది మనిషే, దానికోసం పుట్టుకు చస్తున్నది మనిషే. సింపుల్ గా చెప్పాలంటే డబ్బే ప్రాణం, ప్రాణమే డబ్బు. ప్రాణం అంటే? డబ్బు. డబ్బు అంటే? ప్రాణం. డబ్బు అంటే ఏంటో చెప్పు. వదలరా బాబు, నా ప్రాణం పోయేలా ఉంది, చచ్చిపోతున్నాను. ఓ ఇదా డబ్బు అంటే? ఇది 5 కావాలి. డెడ్ బాడీలు వద్దురా బాబు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో 5 పక్కన 0 ఉందా? దీని పక్కన 4 సున్నాలు పెడితే 5 లక్షలు అవుద్ది. పెట్టేద్దాం. ఆ డబ్బు ఇస్తే వాస్తవరావు కళ్ళు వస్తాయి. ఏమైందమ్మా? బాధపడకమ్మా. మనకు రావాల్సింది ఉంటే వెతుక్కుంటూ అవే మన దగ్గరికి వస్తాయి. ప్రశ్నించిన దేవుడు జవాబు ఇవ్వకుండా ఉంటాడమ్మా. 5 లక్షలు డబ్బులు, వాసుదేవి కళ్ళు వస్తాయి. చెప్పవే, అక్కడ ఏంటి సౌండ్? పెళ్ళైపోయింది కదా, ఇక డౌరీ ప్రాబ్లమ్స్ డైలీ ఉంటాయి కానీ నువ్వు చెప్పు. చెప్పవే. ఏం లేదు. హలో 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 ఫాదర్. ఓ ఈమె తులసి చర్చ్ పక్కనున్న కాంపౌండ్లోనే ఉండేవాళ్ళు. ఈవిడ హస్బెండ్ ఆర్మీలో ఉండేవాడు. ఈవిడ ఇక్కడే జర్నలిస్ట్గా పనిచేసేది. ఈమెకి సంగీతం అంటే చాలా ఇష్టం. అవును, ఎవ్రీ సండే తన బిడ్డతో చర్చ్కి వచ్చి పియానో ప్లే చేసేది. వాళ్ళ ఇంట్లో కంటే చర్చ్లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేసేవాళ్ళు. ఆ తల్లి బిడ్డలను చూసి అందరూ ఎంతో ముచ్చటపడేవాళ్ళు. ఎవరి దిష్టి తగిలిందో పాపం. ఏమైంది ఫాదర్? ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు పోలీసులు ఉండడం చూశాను. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే తెలిసింది, ఆర్మీ నుంచి సెలవు మీద వచ్చిన ఆమె భర్త అనుమానంతో ఆమెను చంపేశాడు. నాని చంపాడు. నానెవరు? తులసి వాళ్ళ భర్త గురించి. ఆ తర్వాత నేను అబ్రాడ్ వెళ్ళిపోయానమ్మా. ఆ అమ్మాయి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ నాకు ఇంకేం డీటెయిల్స్ తెలియదు. థ్యాంక్ యూ ఫాదర్. హలో. వాడిని చంపుతా, వాడిని చంపుతా నేను. అలాంటి ఆలోచనలు మనసులోకి రానికూడదు. లేదు, మా అమ్మ మంచిది, వాడు చెడ్డాడు. వాడిని చంపుతా, చంపుతా. కానీ గురు, చేసిన తప్పుకి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసేశారు కదా. అయినా సరే చంపుతా. ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ వెతికి చంపుతా. అయితే నా మాట వినవా? వినను, చంపుతా.
వెతుకుతా, చంపుతా, వెతికి చంపుతా, వాడిని చంపేస్తా, చంపుతా, గురు చంపేస్తా, గురు గురు నిన్ను చంపుతా. మా అమ్మని చంపావు, నువ్వే నా నాన్న. కాదు కాదు, నిజం చెప్పు. నీకు నిజంగా నిజం తెలియాలంటే నన్ను తిప్పాలి. చెప్పు. తిప్పితే చెప్తా. చెప్పు. చెప్తా చెప్తా. నా అక్క కూతురే మీ అమ్మ తులసి. తన ఒక ఆర్మీ ఆఫీసర్ని ప్రేమించి మమ్మల్ని కాదని వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. 5-6 ఏళ్ల తర్వాత మీ అమ్మని నేను కలిశాను. నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నేను తప్పు చేశాను మావయ్య అని ఏడ్చింది. నేను ఓదార్చాను. అప్పుడే సెలవుల మీద వచ్చిన మీ నాన్న మమ్మల్ని అపార్థం చేసుకొని నన్ను కొట్టాడు. మీ అమ్మని చంపేశాడు. నిన్ను తీసుకొని నేను పారిపోయాను. నిన్నెందుకు ఒక మృగంలా పెంచానో తెలుసా? ఏదో ఒక రోజున నువ్వు మీ నాన్నని చూస్తే నాన్న అన్న సెంటిమెంట్ నీలో రాకూడదు. వాడిని చంపాలి చంపాలి. అందుకే నిన్ను ఒక మృగంలా పెంచాను. ఇవేవీ తెలుసుకోకుండా ఈ మావయ్యని వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు. నువ్వు ఒక్కడివే వెళ్ళి ఏం వెతుకుతావు మీ నాన్ని? వాడెవడో నీకు తెలీదు. ఈ ప్రపంచంలో వాడిని గుర్తుపట్టగలిగే వ్యక్తిని నేను మాత్రమే. వాడిని వెతికి చంపాలంటే మనిద్దరం కలిసి ఉండాలి. కానీ నువ్వు ఉంటావా? ఉండవుగా, వెళ్ళిపోతానంటున్నావుగా. వెళ్ళను, నీతోనే ఉంటా. నిజంగా? కానీ నాకు డబ్బులు కావాలి. నీకు డబ్బులా? ఎంత? 5 లక్షలు డబ్బులు. అంతే కదా, ఇప్పుడే ఇస్తా. అయినా ఎందుకు చెప్పను. చెప్పదు రా. నీ జీవితం బాగుపడింది అనుకున్నాను, మళ్ళీ ఎందుకు ఈ నరకంలోకి వచ్చావు? వాసుదేవ్ గాయత్రి బాగుండాలి. నేను మా నాన్న వెతికి చంపాలి. మొత్తం 5 లక్షలు. జాగ్రత్త పెట్టుకో. 5 లక్షలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? వస్తా. అమ్మో, ఇంత డబ్బా ఎక్కడిది? అది వేరే, నువ్వు ఇచ్చే. నేను ఇచ్చానని చెప్పకో. అదేంటి? మంచి చేయటం మంచి పని, చెప్పుకోవడం చెడ్డ పని. గాయత్రి చెప్పింది. మరి నువ్వు రావా? నాకు పని ఉంది. గాయత్రికి ఏం చెప్పను? నాన్న వెతకటానికి వెళ్ళానని చెప్పు. నాన్న వీడేం చెప్పాలనుకున్నాడో చెప్పేస్తాడు, మనల్ని చెప్పనివాడు. అయినా ఇంత డబ్బు ఎక్కడిది? ఓకే రా వెళ్దాం. నాన్న చూపించు. ఆగు ఆగు ఆగు. ఏంటి? వాడు పక్క రూమ్లో లేడు. వాడు ఎక్కడున్నాడో, ఏ దేశంలో ఉన్నాడో వాడిని వెతికి పట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది నాన్న. ఖర్చు అంటే? అదే డబ్బులు. ఉన్న డబ్బులంతా నీకు ఇచ్చేశాను. ఇప్పుడు ఈ మావయ్య దగ్గర ఏమీ లేదు కదా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలి. ఏం చేయాలి? నేనేం చెప్పినా చేస్తావా? ఏం చేయాలి? ప్రాణం తీయడం ఈజీ, కానీ ఇవ్వడమే కష్టం. మన వల్ల ఎవరూ బాధపడకూడదు, ఏ ప్రాణికి హాని చేయకూడదు. మొట్టమొదటిసారి నువ్వు దెబ్బలు తినడం చూస్తున్నాను. ఏమైందిరా నీకు? మనం ఎవరికి హాని చేయకూడదు అని గాయత్రి చెప్పింది. గాయత్రి? అయినా నీకు ఎవరో గాయత్రి ముఖ్యమా? నీ తల్లి తులసి చావు కారణమైన మీ నాన్నని చంపడం ముఖ్యమా? కన్న తల్లి కన్నా నువ్వు ఎవరో ఒక అమ్మాయి మాటకు విలువిస్తావా? నువ్వు ఓడిపోకూడదు, గెలవాలి. నిన్ను పెంచి పోషించిన తల్లిని దారుణంగా చంపిన మృగాన్ని వెతకాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే నువ్వు గెలిచి తీరాలి. ఇదిగో చూడు, ఇది మీ అమ్మరా. చూడు, మీ అమ్మరా. వెళ్ళు వాడిని చంపేయ్. అమ్మా, బాక్సింగ్ డేను అత్యంత చాకచక్యంగా పోలీసులు ముట్టడించారు. ఇందులో కొంతమంది అండర్ గ్రౌండ్ ముఠా నాయకులు అరెస్ట్ అయ్యారు.
మనిషిని మనిషి కిరాతకంగా హతమార్చుకునే ప్రక్రియ ఇందులో ప్రధానాంశంగా పోలీసులు పరిగణిస్తున్నారు. డాక్టర్ గారు రమ్మంటారు, ఆపరేషన్ టైం అయిందట. తెలియజేశారు. భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి నేడు నగరానికి రానున్నారు. ఆగమంటే ఆగవా నువ్వు? సారీ బాసు, నువ్వు నిమ్మితో ఉన్నావని నేను అనుకున్నాను. నిమ్మి నువ్వు నాతో ఉన్నావు అనుకుంది. చివరికి నువ్వు దొరికిపోయావు. ఆ దరిద్రుడు రుద్ర కూడా చాలా టెన్షన్ పడ్డాడు. అయినా ఏం పర్లేదులే, మనూరు పోలీసులే. తెలియకుండా ఏం చేసినా ఒప్పుకోరు, తెలిసి ఏం చేసినా పర్లేదు. రా బాసు, అసలు నీకు అక్కడికన్నా ఈ జైలే బెటర్ బాసు. కానీ ఏం చేస్తాం, సర్లే కూర్చో. హాస్పిటల్కి వెళ్ళాలి. తొందరగా వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. గురు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అదేంటి తెలియదని మళ్ళీ అబద్ధం చెప్తావు. కానీ నాకు తెలుసు, నాకు మాత్రమే కాదు ఇక్కడున్న అందరికీ తెలుసు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని. రెండు కళ్ళు తెరిచాడా? నాన్న కళ్ళే కాదు, నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి. ఎన్నాళ్ళు నువ్వేం చెప్పినా గుడ్డిన నమ్మేదాన్ని. నేనేం చూశాను? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రెండుని చూసి వెళ్తా. వద్దు, నీలాంటి క్రిమినల్ని మా నాన్న కళ్ళు తెరవగానే చూడకూడదు. నేను చూడనివ్వను కూడా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఏంటి గాయత్రి? వద్దు వద్దు, నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఏడవద్దు, వెళ్తా. లాయర్ గారు వచ్చేసాడు. రే బంగారం, రే రే అన్నా. నేనేం చేశాను? రెండు కళ్ళు తెరిచాడో లేదో. వాడి గురించి బాగా తెలిసి నువ్వే ఇలా చేస్తావని నేను ఊహించలేదమ్మా. అన్నీ తెలిసిన రాముడికే అరణ్యవాసంలో సీతా లక్ష్మణుడు తోడుగా ఉన్నారు. ఇతనికి ఎవరున్నారమ్మా? చూడు గాయత్రి, వాడికి మిగిలిన ప్రపంచం తెలియదు. నువ్వే ప్రపంచం వాడికి. ఇప్పుడు నీకేంటి సమస్య? వాడు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలవాలి, అంతే కదా? నాకు తెలుసు, నాన్న కళ్ళ ఆపరేషన్కి డబ్బులు తేవడం కోసం. తెలుసా? తెలిసి కూడా నువ్వు... మేడం, మీరు లామినేషన్కి ఇచ్చిన ఫోటో పోయింది అనుకున్నాం కదా. దొరికిందా? ఇప్పుడు స్టూడియో మార్చినప్పుడు దొరికింది మేడం. ఎవరిది? ఈవిడ గురువు వాళ్ళమ్మ కదా. తనేంటి ఇక్కడ? ఈవిడ ఈ ఫోటోలో ఎలా? ఆయన ఏమన్నా రిలేషనా, ఫ్యామిలీ ఫ్రెండా? ఆయన గురించి మీకు ఏమన్నా తెలుసా ఫాదర్? ఈయనేనమ్మా తులసి హస్బెండ్. వాట్? లేదు, ఆమె వేరు, ఈయన నా ఫాదర్. సందేహం లేదమ్మా, ఈయనే తులసి హస్బెండ్. ఆమెను చంపింది ఈయనే. గురు మనసులో ఒకటి ఫిక్స్ అయితే అంతే. తన అమ్మని చంపిన నాన్న కోసం వెతుకుతున్నాడు. అలాంటప్పుడు ఈయనే మీ నాన్న అని చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించు బాబాయ్. ఇంతకీ వాసు మీ నాన్న గురువు నాన్న? అది నాన్నే చెప్పాలి. గురువుకి ఈ విషయం తెలిస్తే నిజం చెప్పే అవకాశమే ఇవ్వకుండా నాన్న ఏమన్నా చేసేస్తే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నాన్నని ప్రాణంతో దక్కించుకున్నాను, గురువుని నేరస్తుడు కాకుండా కాపాడుకున్నాను. మరి మీ ప్రేమ? ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండడమే ప్రేమ కాదు, తను ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవడం కూడా ప్రేమే. నేనలా గురువు ఊహల్లోనే. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్ప? నేనే. మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఏం లేదు, అన్నకి తలనొప్పి వచ్చినప్పుడల్లా జండు బామ్ రాసి మీరు ముద్దు పెడితే ఇలా ఎగిరిపోయేదటగా. అవును, నాకు కూడా 4 రోజుల నుంచి ఒకటే తలనొప్పి. జండు బామ్ తెచ్చుకున్నా. అయితే త్వరగా వచ్చా. రెడీ. జండు బామ్ తినా? ఎక్కడెక్కడ నొప్పి? ఇక్కడ 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 ఒళ్ళంతా తలనొప్పి. జండు బామ్ తినా? అప్పుడే తొందర అంటే ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నాను కదా, తీస్తే పని అయిపోతుంది. జండు బామ్. ఎవరు వచ్చారు? జండు బామ్ తినా? ఒక్క నిమిషం. హలో, జండు బామ్ తినా? మా ఆయన వచ్చేసారు. ఈ బొమ్మలు ఎక్కడైనా దాక్కో. ఏంటి డోర్ తీయడానికి ఇంత లేటు? మీరు వచ్చేసరికి 2 రోజులు అవుతుందన్నారు కదా. 1 రోజులో వస్తే నీకు ప్రాబ్లమా? నీ గురించి బ్యాడ్ టాక్ ఏపీ మొత్తం చికెన్ గున్యాలాగా వ్యాపించింది, అందుకే చెక్కింగ్ వచ్చా. ఇప్పుడు కూడా చెక్కింగ్ కే వచ్చారా? చెక్కింగ్ కాకుండా ఏంటి ఇక్కడ బ్యాడ్ మగాడి వాసన వస్తుంది? ఆగ బొమ్మే, ఇది కూడా బొమ్మే.
ఏంటి అన్ని బొమ్మలకు ముసుగులేసావు, ఈ బొమ్మకు ముసుగేలేదు? అది ఇప్పుడే చెక్కిన బొమ్మండి. నీకు చెక్కుడు ఎక్కువైంది గమనిస్తున్నా. అషయ్, ఈడు మా క్యాంటీన్ లో పనిచేసే కామరాజు గడు కదూ? కాదండి, అతన్ని మనసులో ఊహించుకుని చెక్కా. మనసులో బాగా ఊహించుకొని చెక్కావా? ఎంత చెక్కితే మాత్రం మనిషిలో ఎలా ఉంటాడే? మీరు ఇలా నా శీలాన్ని శంకిస్తే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవడం కాదే, ప్రూవ్ చేసి నేనే చంపుతా. ఎంత బొమ్మ అయితే మాత్రం ఒరిజినల్ లెటర్గా తిరిగిందబ్బా. ఈడు కామరాజు గారు, వీళ్ళు పట్టుకోవడానికి దేవుడు ఏదైనా ఒక ఐడియా ఇవ్వు ప్లీజ్ ప్లీజ్. అమ్మో, ప్రకాష్ రాజు కూడా ఇంత యాక్టింగ్ చేయడరా? వీళ్ళిద్దరు కలిసి నన్ను బ్రహ్మానందం చేస్తున్నారేంటి? అయ్యో దేవుడా, ఎలా ప్రూవ్ చేస్తావు? అబ్బా, ఓహో అమ్మో, నువ్వు మనిషి అని ప్రూవ్ చేస్తా. గన్ను నీకు 2 ఛాన్సులు ఇస్తున్నా. ఫస్ట్ ఛాన్స్, నువ్వు కామరాజన్ ఒప్పుకో, నిన్ను వదిలేసి దీన్ని కాలుస్తా. రెడీ? ఫస్ట్ ఛాన్స్. ఓహో, ఒప్పుకోవా? సెకండ్ ఛాన్స్. ఎన్ని బొమ్మలు చెక్కుతావే? నా బొమ్మ. కళ్ళు లేనప్పుడు చుట్టూ తిరిగేవాడు, కళ్ళొచ్చే ముందు ఎక్కడికి వెళ్ళాడు? నాన్న, అది వాళ్ళ సొంతం అని చెప్పి ఎవరో తీసుకెళ్లారు. ఏంటమ్మా నువ్వు అనేది? వాడికి సొంతమా? నాకు చెప్పలేదే. అది నాన్న, మీరప్పుడు అప్పుడు నువ్వు స్పృహలో లేవులే. స్పృహలోకి వచ్చిన తర్వాత పంపించొచ్చుగా. ఇదైతే చిన్నపిల్ల, నీ బుద్ధి ఎక్కడికి పోయింది? ఏం నాన్న, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేవారు మీరు. ఈ చిన్న విషయానికి ఇంత కోప్పడుతున్నారు? అది కాదమ్మా, వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో, నిజంగా సొంత వాళ్ళో కాదో తెలుసుకోకుండా. మీరు సొంతం అని చెప్పారు, నేను నమ్మాను. ఏంటమ్మా? వాళ్ళు గురుకి సొంతం అని చెప్పారు, నేను నమ్మాను. అయినా ఇప్పుడు గురుకి మంచి చెడు అన్నీ తెలుసు. అది నాకు తెలుసు. కళ్ళు రాగానే వాడిని ఒకసారి చూడాలనిపించింది. లేకపోవడంతో చిన్న నిరాశ. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారా? కట్ విప్పుదామా? అలాగే డాక్టర్. ఏంటన్నా అలా చూస్తున్నారు? ఇందులో రాసిన మెడిసిన్స్ చిన్నప్పుడు చూశాను. దగ్గరుండి ఎంత ఎదిగిపోయావరా? నువ్వు చూడలేదని అలాగే ఉండిపోతారేంటి? డాక్టర్, ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది? 2 రోజుల్లో డిశ్చార్జ్ అవ్వచ్చు. పెద్ద పోటుగాడిలో ఉంటావు అనుకున్నానే, నువ్వేంటి పిల్లగాడిలో ఉన్నావు? డాక్టర్ గారు, వీడి కళ్ళు మళ్ళీ కట్టే. మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. అభి, నీ పేరు ఎస్ఆర్ శాంతి, నీ ఇల్లు పక్కన ఉంది, నీకిష్టం కారా బుంది. మరి నా పేరు చెప్పవా? నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను. పుట్టానని చెప్పు, పెరిగానని చెప్పొద్దు. నువ్వు శివ, ఇంక వీడేమో త్రిలో. వాడు చెడ్డాడు, వాడిని చంపుతా చంపుతా. ఎక్కడ వెతుకుతావు? ఎక్కడ వెతికి చంపుతా. అయితే నా మాట వినవా? వినను, చంపుతా. ఏంటమ్మా? ఏం లేదు. నాకు చూపు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. మీరు నా దగ్గర ఏం దాచలేదా? నేనా నీ దగ్గర? ఈవిడ గురు అమ్మ. తులసి గురు అమ్మ. మీరు తులసి భర్త. ఇప్పుడు నేనెవరిని? చెప్పు నాన్న. చెప్తాను. ఆలోచించి ఉన్న మంచి జీవితం పాడు చేసుకోకూడదు గురు. అసలు మీ నాన్నే ఈ రుద్ర వెతికి తెస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతా. వాణ్ణిలా గుడ్డిగా నమ్మే నా జీవితం పాడు చేసుకున్నాను. వాడి దృష్టిలో నువ్వు డబ్బు కాచే చెట్టువి, నేను సుఖాన్నిచ్చే మిషన్ని. నువ్వు వాడితో ఉన్నంత వరకు వాడినెవరూ ఏం చేయలేరనే నీ మీద ప్రేమ నటిస్తున్నాడు. వీడి కోసం నువ్వు ఇంకా ఇలా కష్టపడుతూ ఉంటే నీ జీవితం చేజారిపోతుంది. అప్పుడు నిన్ను వాడు వదిలేస్తాడు. ఎందుకంటే అప్పుడు గెలిచే శక్తి నీలో ఉండదు. ఓడిపోవడం రుద్రాకు నచ్చదు. ఇప్పుడు చెప్పు, మీ నాన్నని వెతకడం కోసం నువ్వింకా వీడితో ఉంటావా? వెళ్ళిపోతా. వాడిని నేనే వెతుకుతా. దాంట్లో కూడా ఓ ప్రాబ్లం ఉంది. నిన్నాపడం చేతకాక వదిలేస్తాడు, కానీ గాయత్రిని వాళ్ళ నాన్నని వదలడు. చూడు గురు, నిన్నెంతమంది ఎదిరించినా నువ్వు వాళ్ళని ఎదిరించగలుగుతావు,
ఆ బలం నీలో ఉంది. కానీ వాలి బలం తెలిసి అంతటి రాముడే జీవితంలో ఒకసారి దొంగదెబ్బ తీశాడు. కానీ రుద్ర దొంగదెబ్బ తీయడమే వాడి జీవితం. నాకేం అర్థం కాల. నేనేం చేయాలి? నేను చెప్తాను. అసలు దీనికంత కారణం ఎవరు? ఆ రుద్రగాడు. అని లేపి తప్పు. అన్నం పెట్టినాడు, చంపకూడదు. గాయత్రి చెప్పింది. గాయత్రి చెప్పింది. ప్రతిదానికి గాయత్రి చెప్పింది, గాయత్రి చెప్పింది, గాయత్రి చెప్పింది. ఇలా గాయత్రికి ఏం కాకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మీ నాన్న చంపాలి, రుద్రాన్ని నువ్వేం చేయవు. ఎన్ని ఫిట్టింగులు రా బాబు. అసలు నేను రుద్ర ఎందుకు కావాలనుకుంటున్నాడు? నువ్వెప్పుడు గెలుస్తుంటావు కాబట్టి. అదే ఒకసారి ఓడిపోతే రుద్ర దృష్టిలో ఓడిపోయే సింహం కన్నా గెలిచే కుక్కకే విలువ ఎక్కువ. అర్థమైందా? డబ్బులు లెక్క పెట్టుకో. అయ్యో రండి, త్వరగా తీసుకురండి. పదండి. అమ్మా, గురు చాలా సీరియస్ గా ఉంది. గురు గురు త్వరగా లోపలికి తీసుకెళ్ళండి. సీరియస్ గా ఉంది. మీ బిడ్డ సరేనండి. గురు గురు లోపలికి తీసుకెళ్ళాలి. అర్జెంట్గా. వీడిగా బతికే ఉంది. నా మాట వినండి. ఏయ్, గురు 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 అర్థం కాదా నీకు? గురు వాసుదేవ్ ఇంకా బతికే ఉన్నాడా? అంతేకాదు, ఎవరిని కలవకూడదో ఎవరితో ఉండకూడదో వాడితోనే ఉన్నాడు. నా అస్త్రం చెయ్యి మారింది. వీడు నీ వాసుదేవ్ గుర్తుపెట్టాడా? రక్త సంబంధాన్ని గుర్తుపట్టడానికి ఎక్కువ టైం పట్టదు మంటో. చంపేద్దాం రుద్ర, చంపేద్దాం. నిజం తెలిసి వాడు మనకి ఎదురు తిరిగే లోపు మనం వాణ్ణి లేపేయాలి. ఈ చేతులతో పెంచాను, ఈ చేతుల్లోనే చేస్తాడు. సత్య! డాక్టర్, ఇంకో నెల వరకు ఆయన కదలకూడదు. పేషెంట్కి మీరు ఏమవుతారు? నేను గురువు. నాన్న, అతనికి రెస్ట్ కావాలి. డిస్టర్బ్ చేయకుండా చూడండి. చాణక్యుడు తనే చంపొచ్చు కదా, చంద్రగుప్తుని ఎందుకు పెంచాడు? పేరు పేరు పడుకో. నన్ను కనిపెట్టేసావా ఫ్రెండ్? ఎలా? గాయత్రి వల్ల. గాయత్రి నన్ను తిట్టింది. అందుకే నీకు సారీ చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చావు. నేను రాను. నాన్న చెడ్డోడు, వాడిని వెతికి చంపాలి. ఒకవేళ మీ నాన్న మంచివాడే అయితే? కాదు, మా అమ్మే మంచిది. చంపేశాడు నాన్న. వాడి చెడ్డోడే. మంచి చెడు అనేది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఒక విషయం జరిగితే దాని వెనకాల 1000 కారణాలు జరుగుండొచ్చు. ఇప్పుడు నీ విషయం తీసుకో. నువ్వు నలుగురిని కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి నాన్నగారికి కళ్ళ ఆపరేషన్ చేయించావు. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా? అది వేరు. అది ఇది ఒకటే. కాదు, మీరేగా జీవహింస చేయరాదని చెప్పారు. అమ్మ మంచిది, వాడు చంపేశాడు. నాన్న చెడ్డోడు, వాడిని చంపడం తప్ప? నువ్వు చెప్పు ఫ్రెండ్. తప్పు కాదు. నాన్న
అమ్మ కన్నా మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తల్లి మాటకు విలువిచ్చి నాన్న శివుణ్ణి ఎదిరించిన వినాయకుడు పుట్టిన భూమి ఇది. అలాగే తండ్రి మాటకు విలువిచ్చి కన్న తల్లి తల తీసిన పరశురాముడు కూడా ఈ భూమిలోనే పుట్టాడు. పరశురాముడు తండ్రి ఆవిడ ప్రాణాల్ని తిరిగి ఇవ్వగలిగాడు. గురు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ప్రాణాల్ని తిరిగి ఇవ్వగలడా? గురు చెప్పు, మీ నాన్న ఎవరని చెప్తే వాణ్ణి చూపిస్తే నువ్వు వాణ్ణి చంపుతావా? వెంటనే మీ నాన్న ఎవరో కాదు, నేనే. నేనే నీ తండ్రిని. నన్ను చంపు. కాదు కాదు కాదు, నువ్వు కాదు, నువ్వు మంచోడు. ఏ తండ్రైనా తల కొరివి పెట్టడానికి ఒక కొడుకు కావాలనుకుంటాడు. కానీ నా విషయంలో పుట్టిన బిడ్డను పోగొట్టుకొని కష్టపడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు దొరికావు. కాకపోతే చిన్న తేడా, నన్ను చంపి తల కొరివి పెట్టాలనుకుంటున్నా. అంతేగా, చంపరా, సంతోషంగా చనిపోతారు. వీడే మా నాన్న. నా మాట విను గురు, నా మాట విను. వీడే మా నాన్న. గురు గురు, వీడే మా నాన్న. అవును గురు, గురు ప్లీజ్, గురు ప్లీజ్, ఒక్కసారి నా మాట విను. ముందు ఏం జరిగిందో తెలుసుకో, దాని తర్వాత చెప్పు, మా అమ్మని ఎందుకు చంపావు? చెప్పండి నాన్న, చెప్పండి. మీ అబ్బాయి మొట్టమొదటిసారి ఏం జరిగింది అని అడుగుతున్నాడు కదా. చెప్పండి నాన్న, ఏం జరిగిందో చెప్పండి. చెప్పండి నాన్న. వధువు కావాలి. లీవ్కి వచ్చేటప్పుడంతా ఈ పబ్లిసిటీ ఇస్తున్నారే, ఇంకా మీకు పెళ్లి కాలేదా? మిలిటరీ వాడంటేనే అమ్మాయిని ఇవ్వడానికి భయపడుతున్నారు. అయినా వాళ్ళ తప్పేం లేదులేండి. టీవీ మిక్సీల వరకు గ్యారెంటీలున్నాయి. మా ప్రాణాలకున్నాయా? పోనీ ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. నేను చేస్తాను, కానీ నన్నెవరు చేస్తారు? మీరు చేస్తారా? చేస్తా. మేము ఒకరికొకరు దగ్గరయ్యాం కాబట్టి ఇంట్లో వాళ్లకు దూరం అయ్యాం. తులసి నన్ను నమ్ముకొని వచ్చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. థ్యాంక్ యూ. ఏమండి, సెలవైపోయింది, డ్యూటీకి బయలుదేరాను. కన్నవాళ్లకు దూరమై కట్టుకున్న భర్తకు కూడా దూరమైతే బాధపడుతుంది అనుకున్న నా తులసి నవ్వుతూ నన్ను సంతోషంగా సాగనంపింది. అంతేకాదు, నువ్వు పుట్టినప్పుడు నిన్ను చూడలేకపోయిన నాకు ఫోన్లో నీ గొంతు వినిపించి నన్ను సంతోషపరిచింది. ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండడం ఆ దేవుడికి నచ్చదేమో. మాంటో అనే రౌడీ తమ్ముడి వల్ల మా జీవితంలో అనుకోని సంఘటన ఎదురయ్యింది. ఏంటిది? బుక్కు ఏంటా లుక్కు? గెట్ అవుట్. ఎగ్జామ్స్ ఫినిష్ చేసి మా వాడు ఫ్రెండ్స్ తో ఏ బార్లోనైనా బీర్ పార్టీ పెట్టుకున్నాడు అనుకుంటే నువ్వు ఏకంగా వాడిని డీబార్ చేసేసావేంటే? బుక్ చూసి రాశాడు. వాడి బుకే కదమ్మా చూశాడు. అది తప్పు కాదా మరి? కరెక్ట్. అదే సబ్జెక్ట్ రా. జువాలజీ. అంటే అంటే ప్రాణులు వాటి అవయవాల గురించి. ఓహో, ఆడదాని గురించి కూడా ఉంటుందా? ఉంటుంది గాని గుర్తులేకేగా బుక్ చూసా. ఆహా, టీచర్ బుక్ చూస్తేనే కదా తప్పు. నువ్వు ఓ పంచే, మా వాడు టక్కని పట్టుకుంటాడు, పాస్ అయిపోతాడు. మీ పిల్లడు భవిష్యత్తు కోసం పట్టుకుని వాడదాన్ని, అందులోనూ టీచర్ని ఇలా నడి రోడ్డు మీద అవమానిస్తుంటే జ్యోతి చూస్తున్నారా? ఇదే మీ అక్క చెల్లెలకు అమ్మకు జరిగి ఉంటే ఇలాగే చూస్తూ ఉంటారా? మా ఇద్దరు భర్తలు మిలిటరీలో పనిచేస్తున్నారు. కుటుంబానికి దూరమై దేశాన్ని కాపాడడానికి, దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి. ఏ నమ్మకంతో తెలుసా? మమ్మల్ని ఈ దేశం కాపాడుతుందని. కానీ మీరు వీళ్ళ 5-6 మంది ఉన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు. మీరు గట్టిగా ఊపిరి వదిలితే చాలు, వీళ్ళు ఉండరు. ఏమా, నువ్వు ఇంత పెద్ద క్లాస్ పీకావు కదా, ఓ పంచేద్దాం. నీ కళ్ళ ముందే దీని బట్టలు ఓడదీస్తా. నువ్వేం పీకుతావో చూస్తాను. ఎరా కరెక్టేనా? ఏం చేస్తుందో చూద్దాం. రావే రావే అంటుంటా.
కానీ ఆ విషయాన్ని వాళ్ళిద్దరూ మాతో చెప్పకుండా దాచిపెట్టారు. వాడికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. 3 ఏళ్ల తర్వాత బార్డర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయత్రి నాన్న మరణించాడు. బాడీని తీసుకొచ్చే బాధ్యత నాకు అప్పగించారు. శవాన్ని చూసి అందరూ ఏడుస్తున్నా గాయత్రి వాళ్ళమ్మ సంగీత కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా రాలేదు. అసలైన ప్రేమంటే ఏంటో అప్పుడే చూశాను. తన భర్త శవాన్ని గర్వంగా చూసుకుంది. దేశం కోసం వాడు, ప్రేమ కోసం తను, ఇద్దరూ కన్నుమూశారు. కన్నవాళ్లను పోగొట్టుకున్న గాయత్రిని తీసుకెళ్లి ఒక ఆశ్రమంలో అప్పగించాను. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాగా. చాణక్యుడు తనే చంపొచ్చు కదా, చంద్రగుప్తుడు ఎందుకు పెంచాడు? ఆయన నీలాగే ఏం తినడు, ఒంట్లో బలం లేదు, అందుకే చంద్రగుప్త మౌర్య అని పెంచాడు. అదే చాలా తిని బలం తెచ్చుకొని పెద్దదయ్యాక అందరం చంపేస్తా. అయ్యో అమ్మో, బలం తెచ్చుకో కానీ ఎవరిని చంపొద్దు, సరేనా? ఇదిగో ఇది వింటూ భోంచే త్వరగా. ఏంట్రా ఏం చదువుతున్నావు? అర్థశాస్త్రం. ఆహా, ఇదేంటి యుద్ధశాస్త్రమా? కాదు, ధర్మశాస్త్రం. ఆ పసిపెట్టిన అలా వదిలేసి రావడానికి మీకు మనసులా వచ్చిందండి? అదా, నువ్వేమైనా అనుకుంటావేమోనని. అయితే మీరు నన్ను అర్థం చేసుకునేది అంతే. అది కాదే బుజ్జి. ఈ బుజ్జి బజ్జి అంత తర్వాత. 3 ఏళ్ల తర్వాత వచ్చాను. ఇలా కోపడితే ఎలా చెప్పు? ముందెళ్ళా పాపని తీసుకురండి. భోంచేసాలండి. అరే త్వరగా. తులసి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేయండి. జర్నలిస్ట్ తులసి ఇదేనా? తనుందా? ఉంది. తులసి, నీకోసం ఎవరు వచ్చారు? బయట కూర్చోబెట్టండి. హలో, ఎవరు మీరు? తెలుస్తూ మీకేం పని? ఇక్కడ ఉండు, బయటికి రావద్దు. హలో హలో, నలుగురు ముందు నన్ను కొట్టి అవమానించింది కాకుండా ఆ విషయం పేపర్లో వేసి 4 లక్షల మందికి తెలిసేలా చేశాం. మా బిజినెస్కు పెట్టుబడి జనానికి మా మీదున్న భయమే, అది పోయింది. నీ వల్ల పోయిన భయం నీ వల్లే రావాలి కదా, అదే న్యాయం కదా. నేను దెబ్బతిన్న ఫోటో తీసి న్యూస్ వేసావు చూడు, అదే పేపర్లోనే మా వల్ల నువ్వు రేప్ చెయ్యబడి చనిపోయావన్న న్యూస్ వస్తే భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలాగో చావబోతున్నావు, మేము రేప్ చేసిన తర్వాత చావచ్చు కదా. ఆగో, పట్టుకోండ్రా. వాడు మిలిటరీ ఓడ్రా, కరెక్ట్ గా షూట్ చేస్తాడు. బాసు, ఆ గన్లో ఇప్పుడు ఒక్క బుల్లెటే ఉంది. మా ముగ్గురులో ఎవరిని షూట్ చేస్తావు? నన్ను షూట్ చేస్తే వీళ్ళిద్దరూ రేప్ చేస్తారు, వీడిని షూట్ చేస్తే మేమిద్దరూ రేప్ చేస్తాం. ఎలాగో నీ భార్య రేప్ చెయ్యబడడం ఖాయం. ఒక భారత స్త్రీ, అందులోనూ నీ భార్య, తనని రేప్ చెయ్యడం నువ్వెందుకు చూడ్డాం? అందుకని ఓ పంచే, ఉన్న ఒక్క బుల్లెట్ తో నువ్వే బుమ్ బుమ్. చూడండి, ప్రాణం అనేది మన చేతుల్లో లేదు, అది ఎప్పుడైనా పోతుంది. కానీ మానవ గౌరవం మన చచ్చేదాకా పోకూడదు. ఏ ఆడదైనా పుణ్య స్త్రీగానే పోవాలనుకుంటుంది. చూడండి, మీరు నన్ను ప్రేమిస్తున్నది నిజమైతే, మన ప్రేమకు విలువిస్తే వాళ్ళ నీడ కూడా నా మీద పడకూడదు. ఆ ఒక బుల్లెట్తో నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. అలా అనకండి. వాడెవడో నన్ను ముట్టుకుంటే ఆ క్షణం నేను చచ్చిపోతాను. దానికన్నా మీ చేతుల్లో చనిపోతానండి. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. చంపేయండి. జీవన
రే పసిబిడ్డరా, వీడిలో ఉన్న కసిని పగని మనం యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. వీడు నాకు కావాలి. ఆ సంఘటనలో ఆఖరిగా నేను చూసింది రుద్ర నా కొడుకును తీసుకువెళ్ళడం. ఆ తర్వాత కళ్ళు పోయిన నా అంగవైకల్యం, సత్ప్రవర్తన నా జైలు శిక్షను తగ్గించింది. 2 ఏళ్ల తర్వాత నేను విడుదలయ్యాను. అన్నీ పోగొట్టుకుని చీకటైన నా జీవితంలోకి గాయత్రి ఓ వెలుగై వచ్చింది. కానీ మనసులో ఓ మూల ఆ చీకటి అలాగే మిగిలిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో నా తులసిని నేనే తప్పుకున్నాను. నిన్ను పెంచిన రుద్ర వల్లే అలా చేయాల్సి వచ్చింది. కాదు, నేను చేసింది తప్పే నీకు అనిపిస్తే నన్ను చంపేరా. లేదు, నీకు ఈ తండ్రి కావాలనుకుంటే ఒక్కసారి నన్ను నాన్న అని పిలవరా. నానా నాన్న నా బంగారానికి ఇప్పుడు అంతా తెలిసిపోయింది. ఇక ఏ కన్ఫ్యూషన్ లేకుండా చచ్చిపోతాడు. ఏ వాసు, మీరిద్దరూ విడివిడిగా ఉండుంటే ఇద్దరూ బతికేవారు. ఇప్పుడు అనవసరంగా కలిసి ఇద్దరూ చావబోతున్నారు. అరే అన్ని చేయకండి రా, అడు మనోడే కదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. రే వెళ్ళి వేసేయండి రా. రుద్ర అన్నా పాప ఉన్నవాడు వాడు నేను చేయకన్నా వాడిని గురు 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 రే 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 ఇంకా చావలేదా? రామా రా 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 రా. రావలేదు, వాడు అయిపోయాడు. గురు లే గురు, గురు నేను గురు, నీ గాయత్రిని గురు. లే లే గురు, లే గురు, గురు చూడు గురు, గురు 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 వాడే మీ అమ్మని చెప్పింది గురు. లే చచ్చాడే, వీళ్ళందరినీ చచ్చిపోయాడు. గురు 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 లే గురు, చూడు గురు, గురు గురు లేపు లేపు చూద్దాం. గురు గురు గురు
ఇక నువ్వు ఇది చేతికి కట్టుకోకూడదు, నువ్వు నా మెడలో కట్టాలి. అయ్యో రక్తం గురు నీకు. ఓం భూర్భువస్వః తత్సవి దుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.